Daddy, welcome. Love you, daddies. Love you. Good morning, all of you. Daddies, Love you, అందరికి. Daddy. Good morning, Daddy. Love you. Morning, Daddy. Good morning, Daddy. Welcome, Love you, Daddy. daddies. Welcome. Morning, Love Daddy. you. Love you. చక్కటి Welcome, Daddy. Welcome. లవ్ యూ నాన్న. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. చక్కగా వినండి. చివర్లో ఒక కొత్త విషయంతో ముగిస్తాను. మీటింగ్ చివర్లో ఓ కొత్త విషయంతో, ఓ గొప్ప విషయంతో మీటింగ్ ముగింపు అవుతుంది. కాబట్టి చివరి వరకు కొనసాగిన వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. అదొక మంచి ఆపర్చునిటీ కూడా. థ్యాంక్ యూ. ఓకే డాడీస్. Okay, Daddy. Okay. Okay, Daddy. Thank you, Daddy. మన జోసఫ్ డాడీ వచ్చాడా? ఎస్ డాడీ, ఉన్నాను డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. లవ్ యూ డాడీస్. లవ్ యూ అందరికీ. ఈ ప్రేమ అభిమానాల్ని మీరు ఇంత గుంపులుగా పోగులుగా పంపిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. లవ్ యూ. మళ్ళీ నేను అడిగినప్పుడు పంపించండి. అంతవరకు ఇవి దాచుకుంటూ ఉంటాను, మాట్లాడతాను. లవ్ యూ. ఓకే, ఇప్పుడు మనకి ముందుగా మనం మాట్లాడాల్సింది రేపు ఎల్లుండితో డీ కాయిన్ సంపాదించుకునే అవకాశం రేపు ఎల్లుండి మాత్రమే ఉంది. 25వ తారీఖు నైట్ 12 అయిన తర్వాత లాస్ట్ టైం ఎలాగైతే 5వ తారీఖుని వెబ్సైట్ ఆపేశానో ఈసారి కూడా అలాగే వెబ్సైట్ ఆపేసి మళ్ళీ 30 తర్వాత తెరుచుకుంటుంది. అంతవరకు పంపించిన అందరికీ వెళ్ళిపోతాయి. ఈవీలు ఓపెన్ చేసేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ అప్పుడు మళ్ళీ దీన్ని లాంచ్ చేస్తాం. మన కిబోన్ ఓపెన్ చేద్దాం. అప్పుడు మీరు స్వైప్ చేసుకోవడం అంటే అందులో మీ దగ్గర ఉన్నటువంటి BCT కాయిన్స్ ని స్వైప్ చేసుకుంటారు. అవి మాత్రమే మీకు డీ కాయిన్ వస్తుంది. కంపెనీ మీకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి డీ కాయిన్ 25తో క్లోజ్ అయిపోతుంది. అది మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా కూడా మీ కాయిన్స్ మీరు పంపించుకోవచ్చు. స్వాప్ చేసుకొని గిఫ్ట్ కాయిన్ ఉండదు. దాని తర్వాత పూర్తిగా వెబ్సైట్ ని క్లోజ్ చేస్తున్నాను. వాట్ టు హిందీ. यस डैडी. दोस्तों, डैडी सबसे पहले ये बताया कि आज लास्ट में यानी मीटिंग के सबसे लास्ट में बहुत इंपॉर्टेंट एक नया पॉइंट बोल के मीटिंग बंद करूंगा. इसलिए जो लोग लास्ट तक रहेगा वो लोग को वो बात सुनने के लिए मिल जाएगा. और सेकंड चीज क्या है, कल परसों 2 दिन हमारे लिए हमारा जो किबो अकाउंट से QCC एक्सचेंज में ट्रांसफर करने के लिए मौका है. और परसों लास्ट टाइम जैसे किया वैसे सेम रात में 12 बजे वो बंद हो जाएगा. इससे पहले जितना भी आपका अकाउंट है सब अकाउंट आप ट्रांसफर कीजिएगा. यानी हमारा जो डी कॉइन के साथ ट्रांसफर करने का मौका 25th रात में 12 बजे तक ही मिलेगा. उसके बाद 1 घंटा भी या 1 मिनट भी उसका आगे नहीं बढ़ाया जाएगा. इसलिए ये जितना भी आपका अकाउंट अभी पेंडिंग है यानी जो ट्रांसफर की नहीं किया है तब तक कीजिएगा. उसके बाद हमारा जो ईवी व्हीकल लॉन्चिंग हो जाएगा. ईवी व्हीकल लॉन्चिंग के बाद फिर दोबारा ओपन करेगा. तब आपका डी कॉइन नहीं रहेगा. केवल आप जो कमाया वो कॉइन यानी आपका जो किबो कॉइन वो ही रहेगा उसमें. इसलिए जितना भी अकाउंट आपका है, जितना भी आपका लोगों का अकाउंट है वो सारा 25th के अंदर ही वो ट्रांसफर करने के लिए कोशिश कीजिएगा. ओके डैडी. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. అయితే ఇక తర్వాత డీ కాయిన్స్ విషయంలోనే మరికొంత మాట్లాడుకుందాం. ఒకరి అకౌంట్లు ఒకళ్ళు స్వాప్ చేసుకోవడం కానీ, ఒకరి అకౌంట్లు ఒకరు దొంగతనం చేయడం కానీ, ఒకరి అకౌంట్లు ఒకరు చెప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడం కానీ ఇలాగ ఎవరైనా చేస్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ అన్ని నిలిపివేస్తూ ఇవన్నీ తీసివేయబడి మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే నేను వింటున్నాను, ఒకరిద్దరు ఎక్కువ మంది లేరు, 3 మెంబర్స్ ఉండొచ్చు.
వాళ్ళు కాకపోయినా ఏదోలాగా కాయిన్ సంపాదించేసుకోవాలి, దాన్ని ఎలాగోలా మనం దోచుకోవాలి అని చూస్తున్నారు. ఇది తప్పు. అలాంటివి ఎవరు చెయ్యొద్దు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ బ్రతుకులు అందులో ఉంటాయి. మనం తెలివిగా ఆలోచించామని వాళ్ళకి ఏమీ తెలీదని అలాంటివి దోచుకోవడం చేయొద్దు. ఈ రోజు నాకు అవి వచ్చాయి, ఇంతకుముందు కూడా వచ్చాయి. మీరు ఎంత కష్టపడి చేసి కూడా ఆ కాయిన్స్ మీరు పొందలేరు. మీరు దాన్ని తీసుకోలేరు. ఇన్ని రోజులు నేను తీస్తానని ఎందుకు తీయలేదంటే, ఎక్స్చేంజ్‌లోకి ఇచ్చే వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు ఎక్స్చేంజ్‌లోకి ఇచ్చేసాను. ఎల్లుండితో క్లోజ్. ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అకౌంట్ క్లోజ్ చేస్తాను అంటే చేస్తాను అంతే. మీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఎక్స్చేంజ్‌లోకి ఇచ్చాను. మీరు అమ్ముకోవడమే. ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. ఆ రిపోర్ట్స్ వస్తున్నాయి, సరిదిద్దుకోండి. ఎందుకంటే తోటి వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు దాచుకొని వాళ్ళకి వర్క్ తెలియక మనల్ని నమ్మి ఇలా చేసి పెట్టండి అని అడిగితే వాటిని మనం దొంగలించడం మంచిది కాదు. అలాంటివి చేయకూడదు. చేసినా అవి ఉండవు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మీరు ఎక్స్చేంజ్‌లోంచి వెళ్ళాలి తప్పిస్తే మీకు మరో దారి లేదు కాబట్టి తప్పుగా చేయొద్దు. మీకు ఏదైతే మైనింగ్ కాయిన్స్ ఇచ్చానో మొత్తం తీసేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ అవి. మీరు స్వాప్ చేసుకుని మీయి. ఇతరులు స్వాప్ చేస్తే అవి కూడా పోతాయి. మీ మైనింగ్ కాయిన్స్ కూడా పోతాయి. అలా మైనింగ్ కాయిన్స్ ఏవైతే పోతాయో అవన్నీ బర్న్ చేసి అవన్నీ మీకు మన గ్రూపులో పెట్టేస్తాను. ఇగో ఈయనయి ఇన్ని మైనింగ్ కాయిన్స్ క్లోజ్ అయిపోయి ఈ బర్న్ చేస్తానని. ఎందుకంటే అవి బర్న్ చేస్తే మళ్ళీ కాయిన్ పెరుగుతుంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఇంకా బాధపడతారు. కాయిన్ రేట్ పెరుగుతుంది, ఉన్న కాయిన్స్ కూడా పోతాయి. అలా చేయొద్దు. మనం సంవత్సరాల తరబడి సంపాదించుకుని చిరకాలం దీన్ని దాచుకుంటూ వాటిని అనుభవించాలి. ఒకసారి మైనింగ్ లోంచి మీకు కాయిన్స్ ఎన్ని రిలీజ్ అయితే అన్ని కాయిన్స్ మీరు ఎక్కడైనా అమ్ముకునేలాగా ఓపెన్ గా ఇచ్చేస్తున్నాను. అవన్నీ మీకు తర్వాత చెప్తాను ఒక్కొక్కటి. ముందంతా మీకు జాగ్రత్త చేస్తాను. కాబట్టి ఎవరు కాయిన్స్ దొంగలించవద్దు. శిక్షకు గురి కావద్దు. మన సాటి ప్రజలంతా అలాంటి తప్పులు చేయొద్దు. మీకు బర్న్ చేసిన కాయిన్స్ నేను దాచుకోను, నేను తీసుకోను. మీ ఆఫీస్ అనుకోండి, మీ అకౌంట్ అవి నాకు వద్దు. బర్న్ చేయడం వల్ల మీకే మన కాయిన్కే పెరుగుతుంది. అంతేగాని నేను తీసుకోను. నన్ను మీరు గమనిస్తున్నారు. 5 కోట్ల క్యూసీసీ ఉన్నది 3 కోట్లకు వచ్చింది. 2 కోట్ల క్యూసీసీ ఇంకా డీ కాయిన్స్ ఇంకా తగ్గిపోతాయి, క్యూసీ ఇంకా తగ్గుతాయి. అంటే మన కుటుంబం కోసమే. నేను ఎంత గట్టిగా ఆలోచించానో భవిష్యత్తు ఎంత గొప్పగా ఉందో మీకు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో మీరు చూసుకుంటూ వెళ్తారు. దొంగలించొద్దు. ఓవర్ టు హిందీ డాడీ. थैंक यू डैडी। दोस्तों अभी एक इम्पोर्टेंट पॉइंट डैडी बताया ताकि कुछ लोग बहुत कम लोग कुछ गलत काम कर रहा है। वो है कि दूसरों का अकाउंट हमारा अकाउंट में क्यूसीसी एक्सचेंज में ट्रांसफर कर रहा है। तो ये हमारे पास हमारे नजर में आया है और ऐसे कोई भी करेगा तो उनका जो अकाउंट है वो अकाउंट से वो कॉइन डिलीट किया जाएगा या उनको अकाउंट क्लोज किया जाएगा, यानी उनको सजा मिल जाएगा। और जिनका अकाउंट में वो कॉइन से चोरी किया है वो अकाउंट को वो ट्रांसफर भी कर दिया जाएगा। तो अभी तक जो है हमारा जो किबो अकाउंट से क्यूसीसी एक्सचेंज में ट्रांसफर करने का ऑफर दिया, इसलिए अभी तक मैं ऐसे कुछ कदम नहीं उठाया, लेकिन अभी वो कदम उठाएगा जरूर। अगर कोई गलत काम करता है तो उसको सजा मिल जाएगा, उनका कॉइन पूरा बर्न हो जाएगा, अकाउंट क्लोज हो जाएगा। और जिनसे उन्हें चोरी किया है या जिनका अकाउंट से उन्हें लाया है वो अकाउंट वापस उनको दे दिया जाएगा। इसलिए ये गलत काम कोई मत करना। क्यों बोले तो उनका कमाया हुआ सब कॉइन है, वो कॉइन हम चोरी करके उठाना अच्छा ठीक नहीं है। वो हमारा फैमिली मेंबर्स कोई ऐसे काम नहीं करना। इसलिए अभी से दोबारा हम ये कर रहे हैं कि कोई भी
अभी करने के लिए ऐसे सोच रहा है तो वो मत कीजिएगा। जिनका अकाउंट उन तक रखने की कोशिश कीजिएगा, उनको बता दीजिएगा कैसे करना, क्या करना है। अभी 2 दिन टाइम अभी बाकी है, कल परसों 2 दिन टाइम बाकी है, तो ये काम करने के लिए बहुत कम समय आई मीन बस है, मतलब बहुत कम समय में हमारा क्यूसीसी एक्सचेंज में हम ट्रांसफर कर सकता है। तो इसलिए सभी को बता दीजिएगा, अपना कॉइन अपना क्यूसीसी एक्सचेंज में ट्रांसफर करने के लिए कोशिश कीजिएगा। गलत काम करने के लिए आई मीन कोशिश नहीं कीजिएगा। और जितना कॉइन, जितना भी अकाउंट क्लोज किया जाएगा, जितना का अकाउंट आई मीन हम क्या बोलते हैं बंद कर देगा, वो सारा कॉइन जो है कॉइन बर्न किया जाएगा। अभी दोस्तों हमारा जो कॉइन जब क्यूसीसी कॉइन जब चालू किया था, वो टाइम में 5 करोड़ का कॉइन चालू किया था, आज 3 करोड़ तक ला लिया है। इसका मतलब क्या है, कॉइन का क्वांटिटी जो है कम होते जाएगा। जब वो कम होते जाएगा तो कॉइन का वैल्यू बढ़ेगा। तो आपका कॉइन का वैल्यू इतना बढ़ाने के लिए बहुत सारे कोशिश हम कर रहे हैं, तो ये कोशिश में आप भी शामिल हो जाएगा, आप भी सपोर्ट कीजिएगा, ताकि हमारा कॉइन एक बड़ा सुनहरा भविष्य हमको दे दिया जाएगा। ओके, तो इसलिए ये पहले आपको आई मीन वार्निंग दे रहा है, कोई भी ऐसे काम नहीं, गलत काम नहीं करना, ताकि उनका अकाउंट परमानेंटली बंद हो जाएगा। तो ये गलत काम नहीं करना। और रेडी ఓకే డాడీ. జోసెఫ్ ఇప్పుడు సార్ కొంచెం నేను- ముజీబ్ సార్ కంటే కొంచెం హోస్ట్ ఇవ్వరా కోస్ట్ నేను హోస్ట్ కాదు సార్. ఇచ్చినారు శ్రీశైలం గారు ఇచ్చినారు. ఓకే డాడీ. ఇప్పుడు నేను కొంతమంది అకౌంట్స్ నేను తీసుకున్నాను, అది నా అకౌంట్ లోను, మా మిస్సెస్ అకౌంట్ లోను, మా పిల్లల అకౌంట్ లో కాకుండా వేరే అకౌంట్ లో వేసుకుంటాను. ఇది డాడీకి తెలియదు అని మాత్రం అనుకోవద్దు. మీ ఏ అకౌంట్ లో కాయిన్స్ ఎక్కడికి వెళ్ళాయని ఒక ఆధార్ కార్డు పట్టుకుంటే ఎలా వచ్చేస్తుందో అలా మీ కాయిన్స్ ఎక్కడున్నా వచ్చేస్తాయి. అనవసరంగా మీరు తప్పు చెయ్యవద్దు డాడీస్. ఇది నేను తీసుకున్న ఈ నిర్ణయం, మనం తీసుకున్న ఈ నిర్ణయం మీకు సమ్మతం అయితే నాకు లవ్ సింబల్స్ 100% కరెక్ట్ డాడీ, సమ్మతమే అందరికి. ఎవరి Thank you, కైన్స్ ఎవరు చాలా మంచి నిర్ణయం డాడీ, తీసుకోవద్దు, నిర్ణయం సూపర్ డాడీ, చాలా బాగుంది, మంచి చాలా నిర్ణయం. మంచి నిర్ణయం. ఇలా కఠిన నిర్ణయం తీసుకోకుండా ఇలాగే చేస్తాడు డాడీ. 100% తీసుకోవాల్సింది. నేను ఎన్ని రోజులు కటింగ్ నిర్ణయం తీసుకోలేదంటే ఇవన్నీ ఎక్స్చేంజ్ లో పంపించే వరకు వెయిట్ చేశాను, తీసుకోలేక కాదు. ఇంతకుముందు ఎప్పుడో చాలా మంది అయిపోయి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నా నిర్ణయాన్ని సమర్థించిన మీ అందరికీ థ్యాంక్ యూ డాడీ. హిందీలో కూడా చెప్పండి. అది తీసుకోపోవడానికి కారణం ఇంకా మీ కాయిన్స్ పంపించుకోలేదని మాత్రమే. ఇప్పుడు పంపించుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఎంత కఠినంగా తీసుకుంటాను. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి భరోసా ఇస్తుంది. మనందరం తీసుకున్న నిర్ణయం ఒక సామాన్యుడికి అది బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. వాట్ టు హిందీ. थैंक यू डैडी. दोस्तों हम ये जो एक्शन लेते हैं, ये एक्शन अगर आपको पसंद आया, यानी कोई भी हमारा इसमें अगर चोरी करके उठाते हैं तो उनको सजा दे देना चाहिए, यानी उनका कॉइन को पूरा टोटली बंद करना चाहिए। या ऐसे अगर आप सोचते हैं तो आप भी लव सिंबल से डैडी को समर्थन कीजिएगा, ताकि डैडी जो डिसीजन लिया है वो अच्छा है बोल के हमको समझ में आ जाएगा. ओके डैडी, थैंक यू डैडी. और यू ఓకే డాడీ. ఇక రెండవది అంటే మన మెయిన్ విషయం మాట్లాడే ముందు కొంచెం ముందు ఇవన్నీ మాట్లాడుకోవాలని. క్యూసీసీ Yes, Daddy. ఇది క్యూ లైఫ్ కూడా ఓపెన్ అయి ఉంది, మీరు చూసుకోవచ్చు. క్యూ లైఫ్ నుంచి ఎక్స్చేంజ్ లో పంపించుకోవడం అనేది ఈ 25 తర్వాత నేను ఏ రోజు చెప్తానో ఆ రోజు నుంచి మీరు పంపించుకోవచ్చు. హ్యాపీగా అన్ని పంపించుకోండి. దాంట్లో మీరు బండి కొన్నారనుకోండి, ఒకప్పుడు బండి బుక్ చేసుకున్నారంటే 25,000కి 25 కాయిన్స్ వచ్చాయి మీకు. ఆ 25 కాయిన్స్ అలా ఉండవు డీ కాయిన్స్. ఒక 3,000 రూపాయలది మీరు మెడిసిన్ గ్రోసరీ కొనుక్కుంటే 3 కాయిన్స్ వచ్చాయి మీకు. అలా ఎంత కొనుక్కుంటే అన్ని కాయిన్స్ వచ్చాయి. అవి అలా ఉండవు. నేను అప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఈ రోజు మీరు 3,000 రూపాయలది, ఆ రోజు మీరు 3,000 కొనుక్కొని ఉంటే 3 ఏళ్ల తర్వాత 3,000 రూపాయలు వచ్చినంత కాయిన్ మాత్రమే ఉంటది. మిగతా కాయిన్స్ అన్ని పోతాయి. 25,000 రూపాయలు పెట్టి బండి బుక్ చేసుకున్న వాళ్ళకి 25,000 రూపాయల విలువైన కాయిన్ ఉంటది, 25 కాయిన్స్ పోతాయి. ఎందుకంటే ఒక డీ కాయిన్ చాలా విలువైంది.
ఒక 1,00,000 కాయిన్స్ పెట్టి ఒక డీ కాయిన్ కొనుక్కుంటున్న మీరు, ఒకరు 25,000 పెట్టి ఒక బండి బుక్ చేసుకుంటే తనకి 25 డీ కాయిన్స్ ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు. అందుకోసం నేను ముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం మీకు ₹1,00,000 కాయిన్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాం అనుకుందాం. 1,00,000 ఇచ్చాను. అప్పుడు మీకు 25,000కి 0.25 కాయినే ఉంటది. అదే 3,000 అనుకోండి 0.03 ఉంటది. ఆ వర్క్ ఇప్పుడు చేస్తున్నాను. అయిపోయిన వెంటనే మీ కాయిన్స్ అన్ని పంపించేసుకోవచ్చు. అలాగే మీకు అందులో ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ వెళ్ళకపోయినా ఆగిపోయి ఉన్నా అవన్నీ ఇప్పుడు చేస్తాను. 25 తర్వాత అలాగే ఏమి ఉన్నట్టయితే వాటన్నింటిని క్లియర్ చేసి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మీరు ఎక్స్చేంజ్ లో పంపించుకుంటే ఆ కాయిన్స్ కూడా మొత్తం వెళ్ళిపోతాయి. ఏం కంగారు అవసరం లేదు. వాటు హిందీ. थैंक यू डैडी। दोस्तों अभी आप देखते होंगे क्यू लाइफ हमारा ओपन है। क्यू लाइफ अभी ओपन है और ये 25 के बाद किसी भी दिन हम डिक्लेयर कर देगा ताकि आप क्यू लाइफ से भी अपना क्यूसीसी एक्सचेंज में ट्रांसफर कर सकता है। यहाँ एक चीज आपको ध्यान रखना है, आपका क्यू लाइफ में 25,000 रुपए में गाड़ी बुक कर दिया या 3,000 रुपीज का प्रोडक्ट खरीदा या ऐसे कुछ खरीदा तो आपके लिए उस दिन एक ऑफर था। वो टाइम में एक ऑफर था। ऑफर क्या था? आप जितना प्रोडक्ट खरीदेंगे 3 साल के बाद उतना अमाउंट आपको वापस मिल जाएगा। इसलिए अभी आपके पास जितना भी उसके लिए यानी ये जो 25,000 का गाड़ी के लिए आपको 25 कॉइन आया होगा या 3,000 प्रोडक्ट बुक करने के टाइम में कुछ डी कॉइन आया होगा, ये सारा कॉइन जो है ये ऐसे जितना भी कॉइन आया है यह सारा कॉइन लंबा समय तक ऐसे नहीं रहेगा। क्यों बोले तो उसका वैल्यू आपको 3 साल के बाद 25,000 रुपए आने के लिए जितना कॉइन जरूरत है उतना कॉइन ही रहेगा। ऐसे नहीं है कि 25,000 का कॉइन 25 कॉइन आपके पास रहेगा और बाद में वो कॉइन का जितना भी रेट बढ़ गया उतना कॉइन मिलेगा बोल के नहीं है। आपका ऑफर क्या था? 25,000 रुपीज जो भी लोग ये करेगा या 3,000 का जो भी परचेज करेगा वो परचेज के ऊपर आपको उतना अमाउंट 3 साल के बाद आपको वापस मिल जाएगा। यानी 3 साल तक ये पूरा प्रोडक्ट जितना अमाउंट आप पे किया वो पूरा आपको फ्री हो जाएगा। तो इसलिए उतना अमाउंट का डी कॉइन आपको वो टाइम में मिल जाएगा, बाकी पूरा कॉइन आपको बर्न हो जाएगा। और सही वैसे अगर आपको कुछ बीसीटी कॉइन ट्रांसफर नहीं हुआ या कुछ कॉइन वही रह गया, ये सारा चीज जो है 25 के बाद ये सारा क्लीन करेगा। या सारा जो ये है वो सारा आपके अकाउंट में भेज दिया जाएगा। इसलिए आप अभी अगर आपको कुछ प्रॉब्लम है, कुछ आपको कॉइन नहीं दिख रहा, ऐसे कुछ है तो आप चिंता मत कीजिएगा, ये सारा चीज हो जाएगा। कुछ 25 तारीख के बाद अभी ट्रांसफर चल रहा है इसलिए अभी कुछ छेड़खानी करने का नहीं है। ये सब करने के बाद सारे के सारा आपको बराबर आपका पोसेशन में यानी आपका अकाउंट में जितना आना चाहिए उतना आपको आ जाएगा। ओके डैडी। ఓకే, థ్యాంక్ యూ డాడీ. తర్వాత మీకు మాల్దీవ్స్ ఎంపీలో ఉన్నటువంటి మీ కాయిన్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాను. మీరు పంపించుకోకుండా మీ మెయిల్కి అవి వచ్చేసేటట్టుగాను ఆ మెయిల్ ద్వారా మీకు వ్యాలెట్లో కేవాలెట్లోకి వచ్చేటట్టుగా చేస్తున్నాను. అవన్నీ వచ్చేస్తే దాని గురించి మీరు ఏ కంగారు వద్దు. తర్వాత క్యూఎక్స్ అదే మన క్యూ లైఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఓటీపీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీ అకౌంట్స్ అన్నింటికి మీ మెయిల్ అన్నింటికి కూడా ఓటీపీతో కన్ఫర్మ్ చేసుకోండి. నాది నిజమైన మెయిల్ అనేది కన్ఫర్మ్ జరుగుతున్నది. చాలా వరకు చేశారు, అది మీరు చేసుకోండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలైన మెయిల్స్ తోటి ఉన్నాయి తప్ప మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. వాట్ టు హిందీ డాడీ. डैडी दोस्तों अभी मालदीव्स एमपीपी में हमारे लिए कुछ कॉइन आया है, कुछ कॉइन ऑफर वैसे आया है। ये सारा चीज अभी वहां से ऑटोमेटिकली आपका अकाउंट में ट्रांसफर किया जाएगा। वो भी काम चल रहा है। उसका मतलब क्या है, आप उसके लिए कोई चिंता करने का जरूरत नहीं है। सारे के सारा कॉइन जितना भी कॉइन आपका ऑफर में है सारा कॉइन आपका अकाउंट में आपका क्यूसीसी एक्सचेंज में आपका जो मेल से जो क्यूसीसी एक्सचेंज है वो क्यूसीसी में आ जाएगा। इसलिए आपको जो मालदीव्स में जो ये लगाया यानी ईमेल लगाया वही ईमेल से आपका एक्सचेंज होना चाहिए। ये हम पहले से बोल के आ रहे हैं कि सेम ईमेल सबके लिए यूज करो बोल के। तो आपका जो मेल आईडी से आपका क्यूसीसी एक्सचेंज है वो क्यूसीसी एक्सचेंज में आपका जितना भी कॉइन है मालदीव्स एमपीपी में जितना कॉइन आप कमाया सारा कॉइन सारा ऑफर का कॉइन सारा उसमें आ जाएगा।
और एक इम्पोर्टेंट पॉइंट ये है कि क्यूसीसी एक्सचेंज में ओटीपी वेरिफिकेशन चल रहा है, बहुत सारे लोग कर दिया है, अभी भी कुछ लोग अभी बाकी है। तो आप लोग अपना क्यूसीसी एक्सचेंज ओपन करके उसमें ओटीपी से वेरीफाई कीजिएगा। अगर वेरीफाई नहीं किया तो कोई अकाउंट है वो सारा अकाउंट डिलीट हो जाएगा, क्यों बोले तो वो अकाउंट जो है फर्जी ईमेल से बनाया क्यूसीसी एक्सचेंज होगा, तो इसलिए वो सारा बंद क्लोज किया जाएगा, सारा बंद हो जाएगा। इसलिए आप अपना ईमेल ओटीपी वेरिफिकेशन कीजिएगा ओटीपी से। अपना क्यूसीसी एक्सचेंज ओपन करते ही आपको वहां एक मेल जाएगा, वो मेल में आपका ओटीपी रहेगा, ओटीपी लेके आके वहां ये कर दिया तो आपका वेरिफिकेशन हो गया। बहुत सिंपल सा है, लेकिन वो आप सब लोग कर दीजिएगा, बहुत इंपॉर्टेंट है। ఓకే ఓకే డాడీ థ్యాంక్ యూ రెడీ. తర్వాత డాడీ రోబోట్ రెడీగా ఉంది. నేను ఇది రిలీజ్ చేసిన వెంటనే, బండి రెడీ చేసిన వెంటనే ఇచ్చేయడమే. బ్యాంక్ వర్క్ జరుగుతుందని చెప్పాను, అది కొంతవరకు ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈ రన్నింగ్ కాబట్టి వాళ్ళు కొంచెం దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఈ 30 తారీఖు లోపుని మనం ఈ వెహికల్ సంబంధించింది కంప్లీట్ అయిపోయిన వెంటనే అటు వెహికల్ రిలీజ్ చేయడం, వెంటనే మనం ఈ డాడీ రోబోట్ అనేది అద్భుతంగా డిజైన్ చేసి ఉంచాను, దాన్ని ఇచ్చడం, 2 వరుస క్రమంలో జరుగుతాయి. రెడీగా ఉండండి. మనకి ఐఎన్ఆర్ అనేది సంపాదించుకోవడానికి అద్భుతమైనటువంటి మార్గాలు ఇప్పుడు రెడీగా మన దగ్గర ఉన్నాయి. ఓటు హిందీ ఇది అయిపోయిన తర్వాత వెహికల్ గురించి మాట్లాడదాం. या दोस्तों, अभी हमारा जो डाडी रोबोटिक ऑटोपुल का जो सिस्टम है वो बहुत जल्दी वो तैयार हो जाएगा। यानी हमको आईएनआर में कमाने के लिए बहुत बड़ा मौका उसमें मिल जाएगा, वो भी अभी चालू हो जाएगा। ये सारा चीज जो है अभी 1 by 1 यानी एक एक करके अभी कर रहा है, तो ये मंथ एंड तक सारा चीज कंप्लीट हो जाएगा। यानी क्यूसीसी एक्सचेंज में जो ट्रांसफर करने का वो काम पूरा हो जाएगा, और उसके बाद जो है हमारा जो क्यूलेक्स से ट्रांसफर शुरू हो जाएगा, क्यूलेक्स से भी आप ट्रांसफर कर सकते हैं, और हमारा डाडी रोबोटिक से आईएनआर कमाने के लिए भी मौका आ जाएगा। तो ये सारा चीज अभी 1 by 1 ये मंथ तक आपको मिल जाएगा। ఓకే డాడీ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం వెహికల్స్ లోకి వద్దాం. బ్యాటరీస్ రెడీగా ఉన్నాయి, బళ్ళు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 25వ తారీఖు వరకు ఉన్నది డిస్టర్బ్ అవ్వకూడదు, అందుకోసం ఉంచాను. 25 అయిపోయిన అందుకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ మార్చి ఎండింగ్ కాబట్టి ఈ టైంలో ముందుగా ఇప్పుడు బుక్ చేసుకుని అన్ని ఒకేసారిగా నేను బళ్ళు రిలీజ్ చేస్తున్నాను. అయిపోయిన వెంటనే 30 తారీఖున మీకు మళ్ళీ 30 తారీఖు ఏ రోజు పడింది డాడీ? వారం ఏంటి? 30th మళ్ళీ 22nd 23 ఇవాళ 23 మండే వస్తుంది డాడీ. సోమవారం డాడీ, మండే. ఓకే, 30th మళ్ళీ మనం ఒకసారి ఇలాగే జూమ్ పెట్టుకుని బండి రిలీజ్ చేసేయటమే. అయితే బండికి సంబంధించి డాడీ ఇది చెప్పేయమ్మా, నేను అందులోకి వెళ్తాను. या ओके दोस्तों, अभी हमारा व्हीकल के बारे में अभी आपको जानकारी देने जा रहा है। तो व्हीकल सब रेडी है, यानी जो बैटरी जो स्पेशली डिजाइन किया सब बैटरी रेडी है, यानी मार्केट में कहीं नहीं मिलेगा वैसे बैटरी आपको रेडी है। यानी आज तक कोई भी व्यक्ति अपना चैलेंज करके ये बैटरी इतना चलेगा बोल के बोलने वाला कोई भी नहीं है। चला के देखने के बाद ही गाड़ी ले लो बोल के बोलने वाला कोई नहीं है। ऐसे बैटरी के साथ हमारा व्हीकल रेडी है, और ये इट इज गोइंग टू रूल द वर्ल्ड, ये रूल ऑल ओवर इंडिया। उतना शानदार व्हीकल हमारे पास अभी रेडी हो रहा है। तो ये आपको 30 तारीख अभी नेक्स्ट मंडे और एक मीटिंग लगा के वो मीटिंग में हम उसका रिलीज करने के लिए ऐलान करेगा। तो इसलिए नहीं किया क्यों बोले तो 25 तारीख को हमारा कॉइन ट्रांसफर करने का ऑप्शन है, उसके बाद क्यूलेक्स का ट्रांसफर ऑप्शन देना है, ये सारा है बोल के हम अभी थोड़ा सा रुका हुआ है। बोले तो सब रेडी है, लेकिन देने के लिए यानी टाइम एडजस्ट होना बोल के हम वेट कर रहे हैं। तो 30 तारीख यानी ये मंथ एंड खत्म होने के बाद आपको वो व्हीकल भी रिलीज हो जाएगा। यानी ये अकाउंटिंग ईयर है, ये भी मार्च में खत्म होना बोल के वो भी एक ये है। तो ये सारा चीज जो है आपको ये मंथ एंड तक पूरा क्लियर हो जाएगा, और नेक्स्ट महीने से यानी पहले अप्रैल महीने से सारा चीज आपको రన్నింగ్ होते हुए दिखेगा। ఓకే డాడీ. ఓకే డాడీ. అయితే
మన బండి 200, 300 రెండు ఇస్తున్నాం. మైలేజ్ చెక్ చేసుకునే వాళ్ళు చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను. అయితే ఇంతకుముందు మనం 287 కిలోమీటర్ల వరకు బండి ట్రైల్ వేసాం కాబట్టి చాలా మందికి మన బండి మీద పూర్తి విశ్వాసం ఉంది, నిజాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఎక్కువగా మైలేజ్ విషయంలో ఎవరు కంగారు పడలేదు. అయితే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు బళ్ళు అన్ని 100 బళ్ళు ముందు బుక్ చేసుకున్నది 100 బళ్ళు పంపిస్తున్నాను. ఆ 100 బళ్ళు మీరు అందరూ లీడర్సే కాబట్టి అందరూ సగానికి పైగా మేము ట్రైల్ వేసుకోమని ఇస్తారు. ఎందుకంటే తను లీడర్గా ఎదగాలి కాబట్టి. ఇప్పుడు నేను చెప్పి నెక్స్ట్ చెప్పబోయే ప్రాజెక్ట్కి దానికి లింక్ ఉంది. అయితే అలా చేసినప్పుడు 200 కిలోమీటర్లకి 1 కిలోమీటర్ తగ్గినా మీరు ఇచ్చిన అడ్వాన్స్కి 1000 రూపాయలు కలిపి ఇచ్చేస్తాను. 300 కిలోమీటర్లకి 1 కిలోమీటర్ తగ్గిన మీరు ఇచ్చిన అడ్వాన్స్ పైన ఇంకో 1000 వేసి మీకు ఇచ్చేస్తాను. అంత సాలిడ్గా మైలేజ్ వస్తుంది. అంటే 200 పైన 300 పైనే వస్తుంది అంతా. అంత మైలేజ్ వచ్చే బళ్ళు మన ఇండియాలో నాకు తెలిసి లేవు. మన కెపాసిటీ పోటీకే ఎవరైనా వస్తే 700, 1000 కిలోమీటర్లు రెడీగా ఉంది. మైలేజ్ విషయంలో పోటీకి వచ్చారంటే 700 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు రెడీగా ఉంది. కాబట్టి ఇందాక డాడీ మాట్లాడుతూ హిందీలో చెప్తూను రూల్ ద వరల్డ్ అన్నారు. ఎస్, ప్రపంచంలోనే నెంబర్ 1 క్వాలిటీతో మన బండి తయారైంది. కాబట్టి బండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పెట్రోల్ ప్రాబ్లమ్స్, ఇవన్నింటి ప్రాబ్లమ్స్ లో మనం మన బండిని ఆ కిలోమీటర్లతో హ్యాపీగా బండి నడపచ్చు. 20-25 రూపాయలు ఛార్జింగ్ అవుతుంది అంతే. 5 to 6 అవర్స్ పడుతుంది అంతే. మీకు 200 లేదా 300 అయితే 300 కిలోమీటర్లు పూర్తిగా వచ్చేస్తుంది పైనే. కాబట్టి అది పూర్తిగా వచ్చేస్తుంది, మీ అవసరాలన్నీ తీరిపోతాయి. అసలు బండి పెట్రోల్ బండి మర్చిపోతారు, అసలు బండికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కూడా మర్చిపోతారు. అంత హ్యాపీగా బండిని మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. చెప్పి డాడీ. यस रेडी। दोस्तों हमारा 200 किलोमीटर का और 300 किलोमीटर का व्हीकल रेडी है। टेस्टिंग के लिए भी आपके लिए ऑफर अभी भी ओपन है। टेस्टिंग का ऑफर क्या है? अगर आप चलाते हुए देखा और 1 किलोमीटर भी कम आया, यानी 200 वाले में आपको 199 आया या और 300 वाले में 299 किलोमीटर ही आया, तो आपका डिपॉजिट अमाउंट के साथ 1000 रुपीज आपको एक्स्ट्रा देके आपको वापस किया जाएगा। उतना चैलेंज से हम बोल सकते हैं। क्यों बोले तो हमारा जो रिसर्च है, हमारा रिसर्च एंड डेवलपमेंट के जो सिस्टम है, ये वर्ल्ड में कहीं नहीं है। वैसे सिस्टम हम इधर डेवलप कर रहे हैं ताकि आपको हमेशा के लिए ये जो वर्ड बोला है, यानी रूल द वर्ल्ड, यानी ऑल ओवर वर्ल्ड में हमारा जो सेम वैसे कोई व्हीकल आपको नहीं मिलेगा। उतना शानदार व्हीकल आपके हाथ में देने जा रहा है। तो इसलिए आप उसके लिए बेफिक्र से रहिएगा। और आप जो पॉइंट अभी आने वाला पॉइंट है, ये पॉइंट हमारे लिए बहुत इंपॉर्टेंट है, यानी नेक्स्ट में जो बोलने वाला है वो बहुत इंपॉर्टेंट है। इसलिए आप जो व्हीकल ले रहे हैं, आप जो लीडर बन के व्हीकल ले रहे हैं, ये व्हीकल आप टेस्टिंग के लिए बहुत सारे लोगों को देने वाला है। इसके बारे में आपको आगे उसका जानकारी मिल जाएगा। और हमारा व्हीकल एक रिचार्ज के लिए आपको 20-25 रुपीज खर्चा होगा और 6 घंटे में आपका फुल चार्जिंग हो जाएगा। 6 घंटा अगर रखेंगे तो आपका फुल चार्जिंग हो जाएगा। और 200 किलोमीटर वाला 200 किलोमीटर तक चलेगा, उसके ऊपर चलेगा। और 300 वाला 300 के ऊपर चलेगा। ऐसे वो व्हीकल आपको लेने के लिए, यानी आपका खर्चा बहुत नॉमिनल एक्सपेंसेस से आप बहुत लंबा समय तक, आप लंबा सफर तक आप सफर कर सकता है। इसलिए अच्छा शानदार व्हीकल आपको दे रहा है। ओके डैडी। ఓకే, ఇప్పుడు షోరూమ్స్ విషయం చెప్పే ముందు మరొక విషయం ఏంటంటే, ఒక నెల మొత్తం మన బండిలో ఏ బండి తీసుకున్నా 200 కిలోమీటర్లు తీసుకుంటే 300 కిలోమీటర్లు 25 రూపాయలు కరెంటు తీసుకుంటే 200ది అంతకంటే తక్కువ తీసుకుంటుంది. అంటే అందులో 3వ వంతు, అంటే ఎంత? 16-17 రూపాయలు. ఒక నెల మొత్తానికి 1 లీటర్ పెట్రోల్కి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అదే డబ్బులతో నెల మొత్తం
మొత్తం మీరు హ్యాపీగా తిరిగేయచ్చు. అంత చక్కటి మైలేజ్ వస్తుంది. బండ్లు కూడా ఎక్కడ మీకు రిపేర్స్ కానీ ఏమీ రావు. అయితే మొన్న నేను ఒక బ్యాటరీ మీకు పంపించాను, ఒక పిక్ పంపించాను. ఒక మనిషిని పక్కన నించోబెట్టి పంపించానంటే తన కాలుకి ఎంత హైట్ వస్తుందో మీకు తెలుసుకోవాలని పంపించాను. ఆ బ్యాటరీతో 300 కిలోమీటర్ వచ్చే బ్యాటరీ. మనం లాస్ట్ టైంది చాలా హైటు చాలా వెయిట్ లాస్ట్ టైం బ్యాటరీ. అలా కాదు, ఆ బ్యాటరీతో సంబంధం లేదు. ఇప్పుడు ఇది చాలా చిన్న బ్యాటరీ అన్నమాట. మీ డిక్కీ స్పేస్గా ఉంటూ అద్భుతంగా మీకు పనికొస్తుంది. అయితే నాకు ఒక డాడీ నాకు ఏం పంపించారంటే మెసేజ్, డాడీ అది పాత బ్యాటరీ, ఎందుకంటే దాని మీద గీతలు పడి ఉన్నాయి అని చెప్పారు. నేను అది కూడా మీకు చెప్పాను, ఈరోజు దాన్ని చెప్తున్నాను. మేము గత 20 రోజులుగా ట్రైల్ వేస్తూ ఉన్నాం. అలా వేస్తున్నప్పుడు 300 కిలోమీటర్లు ఒక రోజులో తోలాలంటే తెల్లవారు 4 గంటలు పట్టుకుంటే కానీ రాత్రి 10 గంటల వరకు తోలాల. మోడ్ 1లో వెళ్తాం మనం ఏదైతే ఒడిశా వెళ్ళాం అలాగే. అంత టైం తోలాలంటే ముందుగా వెళ్ళాలి, అంటే 4-5 గంటలు బయలుదేరిపాలి. అలా తోలుతున్నప్పుడు ఆ ఉదయాన్నే ఎవరైతే తోలుతున్నారో వాళ్ళు 3 మనుషులు తోలేవారు. ఒకరి తర్వాత ఒకరు, దాని తర్వాత ఇంకొకరు. అలా వెళ్తున్నప్పుడు ఆనందపురం దగ్గర చేసిన తర్వాత పార్సిల్ లారీ ఒకటి ఆ బండిని గుద్దేసింది. ఆ బ్యాటరీని మేం చేస్తున్నాం, ఒక బండి మార్చి దాన్ని ట్రైల్ వేస్తుండేవాడిని. 15 రోజులు 20 రోజులు ఎందుకు ట్రైల్ వేసానంటే ఏ బండి పైన ఎలా వస్తుంది, అలా వచ్చిన దానికి మైలేజ్ రావాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ట్రైల్స్ వేస్తున్నప్పుడు ఆ 2 కాళ్ళ దగ్గర మనం కాలు పెట్టుకుంటాం కదా, అందు మీద పెట్టుకొని బండి లోపల కాకుండా పైన పెట్టి మేము డ్రైవ్ చేసాం. ఆ డ్రైవ్ చేసినప్పుడు వెనక నుంచి పార్సల్ లారీ గుద్దేసరికి ఆ బండి పడిపోయింది, బండితో పాటు బ్యాటరీ కూడా రోడ్డు మీద వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు గీతలు పడిపోయింది. అలాగే ఒక బండిలోంచి ఒక బండిలో తీసి పెడుతున్నప్పుడల్లా అది గీతలు వచ్చింది. అంతే తప్పిస్తే అది కాదు అని డాడీకి చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. సో మన తాలూకు బండి అద్భుతంగా పనిచేస్తుంది, సూపర్గా పనిచేస్తుంది. నంబర్ 1 క్వాలిటీ బండి మంది. ఇప్పుడు నేను షోరూమ్ నుంచి మాట్లాడతాను. సో మీరు 1 లీటర్ పెట్రోల్తో నెల మొత్తం తిరిగేయచ్చు. అంటే ఖర్చు 0 కింద లెక్క. ఎందుకంటే నెల రోజులు మీరు తినే టిఫిన్ రోజు 10 రూపాయలు తినేసరి 300 రూపాయలు టిఫిన్ తినాలి. కానీ ఇక్కడ 1 లీటర్ పెట్రోల్తో నెలంతా తిరిగేస్తారు. ఇప్పుడు మనం షోరూమ్ నుంచి మాట్లాడదాం. వాట్ టు హింदी. दोस्तों अभी हमारा जो बैटरी का चार्जिंग के बारे में हम बताया, चार्जिंग कितना 6 घंटे में आपको 25 रुपया आपका खर्चा पड़ेगा बोल के वाला, वो 300 किलोमीटर वाला आपको 25 रुपया खर्चा पड़ेगा। अगर 200 वाला है तो 200 में और कम लगेगा, यानी 16-17 रुपए लगेगा। तो इसका मतलब क्या है, अगर आप 1 महीना पूरा अगर चलाए तो भी आपको 1 लीटर पेट्रोल से ज्यादा खर्चा उसमें नहीं आएगा। 1 लीटर पेट्रोल का खर्चा जितना है उससे ज्यादा उसमें नहीं आएगा, यानी उससे कम ही आएगा। इसका मतलब क्या है, आप बहुत खुशी से हमारा जो व्हीकल है वो व्हीकल चला सकते हैं। क्यों बोलो तो अगर डेली अगर टिफिन करे तो भी 100 रुपए का टिफिन करे तो आपको 3000 रुपए लगेगा, लेकिन यहाँ आपको केवल 1 लीटर यानी 100-150 रुपए के अंदर आपका महीना पूरा घूमने का चार्जिंग इसमें हो जाएगा। तो इसलिए आपका जो खर्चा है बहुत कम हो जाएगा। उसके अलावा हमारा जो व्हीकल है उसमें हम पहले जो व्हीकल बैटरी दिया था वो बड़ा बैटरी था, तो इसलिए हमको डिक्की स्पेस नहीं मिला था। यहाँ हम उसमें रिसर्च करके उसका जो बैटरी का साइज बहुत छोटा कर दिया और डिक्की स्पेस आपके लिए बहुत बड़ा डिक्की स्पेस मिल गया। और कुछ लोग बोल रहे थे कि हमारा जो पिक्चर जब भेजा था, पिक्चर में वो बैटरी पुराना है, उसमें कुछ स्क्रैचेस वगैरह दिख रहा बोल के बोला था। उसके लिए डैडी का जो ये क्या है, हम एक 20 दिन से ट्रायल कर रहा है, 20 दिन से ट्रायल कर रहा है। जब ट्रायल करने के लिए जब जाएगा, ये एक व्हीकल से दूसरा व्हीकल, यानी व्हीकल का भी सुविधा देखने के लिए व्हीकल भी चेंज करके हम कर रहे थे। 1, 2, 3 लोग अलग अलग इसमें जा रहे थे। तो वो टाइम में एक बार क्या हुआ था, हमारा जो बैटरी है वो ओपन रहेगा, ओपन रहे तो हमारा दोनों पैर के बीच में रहेगा वो, इसलिए चेंज करने के लिए सुविधा के लिए। और जब चल रहे थे अनंतपुरम बोल के एक जगह में एक ट्रायल कर रहा था, वहां एक पार्सल गाड़ी आके एक गाड़ी को टकराया।
टकराने के टाइम में वो गाड़ी गिर गया और बैटरी भी नीचे गिर गया। वैसे गिरने से कुछ स्क्रैचेस आ गया, वही फोटो आप देखा है, इसलिए उसपे हमारा जो ये है पूरा एकदम ये है, उसमें कोई डाउट करने का जरूरत नहीं है। पूरा ताजा नया पीस आपको मिल जाएगा, उसमें कोई चिंता करने का बात नहीं है। और जब भारी इसमें वो तैयारी हो जाएगा तो सारा एक सिक्योर प्राइस में तैयार करके आपको दे दी जाएगा। ओके डैडी। ఓకే డాడీ. అయితే ఇప్పుడు 15 కంట్రీస్ లో పెట్రోల్ రేట్ పెంచారు. మన దేశంలోనే పెంచలేదు, ఎలక్షన్ చేయబడినే పెంచేస్తారు. కొంచెం కాస్ట్లీ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ అన్నిని కూడా పెంచారు. భవిష్యత్తులో పెట్రోల్ వెహికల్ ఉన్నోడు తీయడానికే భయపడతాడు. కానీ ఎలక్ట్రికల్ వెహికల్, అది కూడా కిబో ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నవాడు బండి మించి దిగడు, ఎక్కడికి వెళ్ళే బండి మీద తిరుగుతాడు. అంత చక్కగా మీకు ఉంటది. ఇప్పుడు నేను ఈ షోరూమ్స్ మీద ఒక మంచి ఆపర్చునిటీ మాట్లాడుకుందాం. వాట్ హిందీ. ये डैडी। तो दोस्तों अभी 15 कंट्री में, यानी ये युद्ध चल रहा है, वार चल रहा है, वार को लेके 15 देश में ऑलरेडी पेट्रोल का रेट बढ़ा दिया गया है। और हम सब जानते हैं कि बारल का रेट बढ़ रहा है। लेकिन इंडिया में क्यों नहीं बढ़ रहा है? इसका कारण यह है कि अभी 4-5 स्टेट में इलेक्शन चल रहा है। इलेक्शन के टाइम में अगर रेट बढ़ा दिया तो वो रूलिंग पार्टी के लिए थोड़ा सा माइनस हो जाएगा, बल्कि पेट्रोल रेट अभी नहीं बढ़ा रहा है। लेकिन जैसे इलेक्शन खत्म हो जाएगा रेट बढ़ जाएगा। तो रेट बढ़ गया तो पेट्रोल गाड़ी चलाने के लिए लोग डरते हैं, और बहुत इंपॉर्टेंट है, बहुत आई मीन ये है तो थोड़ा चलाएगा, फिर इमीडिएटली लेके आके गाड़ी रखेगा। लेकिन हमारा जो किबो ईवी गाड़ी जिनके पास है वो गाड़ी से उतरेगा ही नहीं, क्यों बोले तो उसको तो खर्चा ही नहीं होगा, तो वो उतरेगा नहीं, चलाते रहेगा, जितना जहां जाना है कैसे जाना है गाड़ी से जाएगा। तो ये हमारे लिए होने वाला है, बहुत खुशखबरी होने वाला है। और आगे आपको बहुत अच्छा इसका हमारा जो इसके अभी बताने जा रहा है उसके बारे में डैडी अभी बताएगा। ओके डैडी। ఓకే డాడీ. మనం 35 నిమిషాలు మాట్లాడుకున్నాం. 7 గంటల 5 నిమిషాలు స్టార్ట్ అయింది. 1 అవర్ లో Yes, Daddy. కంప్లీట్ అయిపోద్ది. చక్కగా కంప్లీట్ చేసుకొని మంచి విషయాలు ఆఫర్ని తెలుసుకొని వినండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను వినండి. మనం షోరూమ్స్ నేను ఇవ్వడానికి అన్ని సిద్ధం చేశాను. ఒక స్టేట్ కి అని పెట్టాను. దాన్ని మనం ఎంపిక తీసుకొచ్చి ₹1,00,00,000కి 58 బళ్ళు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వస్తాయి. ఈ 58 బళ్ళు తర్వాత మళ్ళీ అమ్ముకుంటూ ఇంకొక 40 బళ్ళు చొప్పున బుక్ చేసుకుంటూ ఉండాలి అని నేను షోరూమ్స్ రెడీ చేశారు. ₹1,00,00,000తో రెడీ అయిపోయారు. నెక్స్ట్ 12,50,000 ఒక నియోజకవర్గానికి, ఒక కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున మనం అనుకున్నాం. దానికి కూడా రెడీ చేశారు. నాకు తెలిసినంత వరకు 35 to 50 లోపుని షోరూమ్స్ రెడీ అయిపోయి అవి కూడా ఇంకా మనం రెడీ చేయకముందే. అయితే వీళ్ళు చేస్తున్న క్రమంలో నాకు కొన్ని నేను చేసుకున్న డిజైన్లో ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆ ఆలోచన ఏంటంటే, నేను చేస్తున్నాను, షోరూమ్ చెప్తున్నాను, కానీ నన్ను ఒకటి వెంటాడుతుంది. అదేంటో తెలుసా? 5 ఏళ్ళుగా నాతోటి పనిచేసిన లీడర్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని మనం అనేక రకాలుగా వాళ్ళని గౌరవించుకున్నాం, సన్మానించుకున్నాం. వాళ్ళ ప్రతిభని అనేక మీటింగ్లో అద్భుతంగా వాళ్ళందరినీ కొనియాడి గౌరవించి వాళ్ళకి రకరకాల గిఫ్ట్లతో మనం వాళ్ళందరినీ సత్కరించి సన్మానించాం. అంత గొప్ప లీడర్స్. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? డే 1 నుంచి ఈ రోజు వరకు 2021 అక్టోబర్ 15 నుంచి ఈ క్షణం వరకు ఉన్న లీడర్స్ అందరి గురించి మాట్లాడుతున్నాను. ఇంతమంది లీడర్స్ తాలూకా, మనందరి తాలూకా కష్టం, నమ్మకం, ఆ శ్రమే ఈ రోజు కిబోకి వచ్చినటువంటి డాడీ వాయిస్ రావట్లేదు డాడీ. హలో వాయిస్ రాలేదు హలో కొంచెంసేపు. హలో
డాడీ వస్తుందా? వినిపిస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది డాడీ, ఆ, ఆ. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎక్కడ ఇప్పుడు వరకు ఇప్పుడు వచ్చింది? వస్తుంది డాడీ, ఇప్పుడు వస్తుంది. ఎక్కడ వరకు జస్ట్ వచ్చింది? ఒక లాస్ట్ లో ఒక పాయింట్ మిస్ అయింది, మిగతా అన్ని వచ్చేసింది. ఓకే ఓకే ఓకే. లాస్ట్ పాయింట్ వీళ్ళందరూ మన వాళ్ళందరి తాలూకా శ్రమతో కలిపి ఇంత స్థాయిలోకి మనం వచ్చాం. ఎస్ డాడీ. 3 లక్షలకి మొదలుపెట్టిన 3 గంటలన్నరలో 3:30కి స్టార్ట్ చేస్తే 6:30కి అంటే 3 గంటలన్నర 3.5 అవర్స్ లో 3 లక్షల పైబడి వెళ్ళి ఈ రోజు 18 లక్షలకి వెళ్ళి మళ్ళీ 3 లక్షలు స్టాండ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల రూపాయలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మన కాయిన్ ఉందంటే కారణం నా తెలివితేటలు, నా డిజైన్ ఒక్కటే కారణం కాదు. ఆ తెలివితేటలు నమ్మి పనిచేసిన మీ శ్రమ, మీ తాలూకా మద్దతు, మీ తాలూకా సపోర్ట్ తోటే మనం ఇంత గొప్పగా మనం కాయిన్ కాపాడుకోగలం. ఇంకా అద్భుతాలు సృష్టించబడతాయి. ఇంత బలమైనటువంటి కమ్యూనిటీ ఉండి నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన బండిని తీసుకొచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్లి ఎవరో డబ్బున్నోడి చేతిలో పెట్టడం ఈ ప్రాథమిక దశలో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాథమిక దశలో ఇలాంటి బళ్ళు ఎక్కడా లేని తరుణంలో దీన్ని తీసుకెళ్లి ఎవరో కోటీశుడు, ఎవరో లక్షాధికారి అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినోడికి నేను ఒక ఎంపీ డీలర్షిప్ ఇస్తాను అని అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినోడిని పైనుండి తెస్తున్నారు. ఆ బండిని, ఈ కంపెనీని కారణమైనటువంటి లీడర్ మాత్రం మళ్ళీ లీడర్ గానే ఉండిపోతున్నాడు అనే బాధ నన్ను చాలా బాధ పెట్టింది. ఇది కరెక్ట్ అనిపిస్తే నాకు లవ్ సింబల్ పంపించండి, లేదా పంపించొద్దు. వాట్ టు హిందీ. ओह वंडरफुल डैडी, वंडरफुल। यस दोस्तों, अभी हमारा जो व्हीकल के बारे में जब बात करने के टाइम में एक चीज आप समझ लीजिएगा, हमारा ध्यान से सुनिएगा, ये थोड़ा सा समझने में थोड़ा सा आपको ये रहेगा, लेकिन एक बार ध्यान से सुनिएगा। स्टेट फ्रेंचाइजी के लिए, स्टेट डीलरशिप के लिए 1 करोड़ कोई लगाएगा, उनको 58 व्हीकल देने के लिए पूरा प्रावधान किया है। वो सिस्टम रेडी है, बहुत सारे लोग लेने के लिए रेडी हो गया। और वहां आपको पहला व्हीकल 58 व्हीकल आ गया, उसके बाद में सेकंड इसमें 40 व्हीकल करके हम देके ये सारा चीज कर सकता है। सेम वैसे 12.5 लाख रुपए में 1 MLA कॉन्स्टिट्यूंसी में फ्रेंचाइजी देने के लिए भी हम रेडी कर दिया। 30 से 50 लोग उसके लिए भी रेडी आ गया। तो ये पूरा रेडी हो रहा है। ये टाइम में मेरा माइंड में एक विचार आया, एक चीज मुझे इतना पीछा किया, इतना ये किया कि अरे मैं क्या सही कर रहा हूं क्या नहीं बोल के मुझे एक ऐसे सवाल मेरे माइंड में आ गया। ये सवाल क्या था? 2021 अक्टूबर 15 तारीख को चालू किया सकिबो, आज ये लेवल में होने के लिए यानी 5 साल में ये लेवल पहुंचने के लिए बहुत सारे लोग हमको सपोर्ट किया है। बहुत सारे लोग अपना जो पूरा दिन क्या बोलते हैं पूरा तन मन सब लगा दिया था, तो इसलिए इतना लेवल तक पहुंच गया। बहुत सारे लोग अच्छा काम किया, इसलिए आज हम ये पोजीशन में आ गया। आज वो लोग कुछ लोग हमारे साथ नहीं होंगे, लेकिन वो लोग भी तो वो टाइम में किया था। तो ये टाइम में मेरा माइंड में एक यानी ऐसे ग्रेट सॉरी वैसे ग्रेट लीडर्स हमारे पास है। तो अभी तक वो लोग मेहनत करके हमारा कॉइन QCC कॉइन का 18 लाख तक पहुंचा देके अभी 3 लाख में ट्रेड कर रहा है। तो ये आने वाले समय में 1 करोड़ के ऊपर जाने के लिए भी रेडी कर रहे हैं। तो इतना महान लोग हमारे पास है। तो इनको अगर हम कुछ लोग अभी ये जो कॉइन व्हीकल जो है इतना अच्छा लेवल पे आने के टाइम में कुछ लोगों से इन्वेस्टमेंट लेके यानी 1 करोड़ जिनके पास है वो लोग ये करके अगर उनको दे दिया तो ये लोगों का हालत क्या होगा, ये लोगों के लिए क्या फायदा हम दे रहे हैं, ये सोच के मेरा माइंड बहुत डिस्टर्ब हो गया। इसलिए मैं उसके लिए एक नया चीज लेके आ रहा हूं। ये चीज मैं आपको बताना चाह रहा हूं। तो ये इसलिए एक चीज डैडी बताया, इनिशियल टाइम में यानी ये शुरुआत के टाइम में हम अगर इनको हमारा जो लीडर्स लोगों को अगर सपोर्ट करेंगे तो वो आने वाला समय में उन लोगों के लिए भी बहुत अच्छा फायदामंद हो जाएगा। इसलिए इनिशियल टाइम में दोबारा उसके लिए बोल रहा हूँ, इनिशियल टाइम यानी शुरुआत के टाइम में हम
ये जो सिस्टम जो कर रहा है, यानी ये जो 1 करोड़ दे के फ्रांचाइजी देना या 12.5 लाख के फ्रांचाइजी देना, ये सब चीज के बारे में थोड़ा सा मुझे ये आ गया। मैं एक नया सोच के साथ अभी आपके सामने आ रहा है, एक बार सुन लीजिएगा। ఓకే డాడీ। థ్యాంక్ యూ నాన్న. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏ షోరూముడికి మీరు వచ్చి తోలండి నా మైలేజ్ ఇది అని చెప్తే కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకు? 200 కిలోమీటర్లు వస్తుందని ఒక బండి, కంపెనీ పేరు చెప్పడం మంచిది కాదు కాబట్టి ఒక బ్రాండెడ్ కంపెనీ 265 కిలోమీటర్లు వస్తుంది. అది డైరెక్ట్ గా తోలితే 200 కిలోమీటర్లు వస్తుంది. ఇది 2,02,000 రేటు. కానీ బండి ట్రైల్కి ఇవ్వరు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తోలుతానంటే ఇస్తారట. కానీ ఒక ఫుల్ ఛార్జ్ అది 200 కిలోమీటర్లు వస్తున్నా కదా నేను మొత్తం తోలుతాను అని అంటే వాళ్ళు ఇవ్వరు. ఏమనండి సార్? మరొకరు 312 కిలోమీటర్లు ₹1,00,000 ఇచ్చేస్తాడు బండి, బ్యాటరీ కూడా రాదు ఆ కిలోమీటర్లకి, కానీ మైలేజ్కి ఇవ్వరు. మరొకరు 418 కిలోమీటర్లు వస్తుంది అన్నారు, కానీ ట్రైల్కి ఇవ్వరు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వాట్సాప్కి పురులే తప్పిస్తే వాస్తవ పురులు కాదు. డాడీ మాట మళ్ళీ హిందీలో ఎలా చెప్తా చూడు. వాట్సాప్ ఓకే పురులే డాడీ। తప్పిస్తే వాస్తవ పురులు కాదు. కానీ ఎస్ మంది రియల్ గా తోలు చూడు అని చెప్పడం మనం ఒక్కరూ ఇచ్చాం. పెట్రోల్ బండి కాదు, డీజిల్ బండి కాదు, ఎలక్ట్రికల్ బండి కాదు, ఎవ్వరు తోలండి అని చెప్పేసి ఎవ్వరు మనం ఇచ్చాం, మనం ఇస్తున్నాం. మీరు రేపు ఇస్తారు, రేపు నుంచి మీరు ఇస్తూనే ఉంటారు. అలాంటి బండిని బయట మామూలుగా అమ్మేసుకున్నా చాలా ఈజీగా సేల్ అయిపోద్ది. లోన్స్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాను కాబట్టి ఇంకా ఈజీగా కొనేస్తారు. అది నేను మళ్ళీ చెప్తాను మీకు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను దీన్ని మనం కొంతమంది డీలర్ ఎంచుకొని ఇవ్వడం కంటే, పాత డీలర్స్కి ఇవ్వడం కంటే, నా కుటుంబం, నా లీడర్స్, అక్కడ షోరూమ్ వాళ్ళు కాదు, నా లీడర్స్ అంటే మీరు, మీకే నేను ఇవ్వడానికి నేను సిద్ధమై వచ్చాను. అయితే మరి ₹1,00,00,000 ఎలా తెస్తారు? 10-15 లక్షల రూపాయలు ఎలా తెస్తారు? కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉంటారు నాతో కలిపి. ఎస్ డాడీస్, కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ పెట్టుబడి Yes, daddy. పెట్టాలన్నప్పుడు మనం అంత ఎక్కువగా పెట్టలేం. థ్యాంక్ యూ డాడీస్, పెట్టలేం మనం. అలాంటి పరిస్థితుల్లో మీకు ఈజీగా మీరు షోరూమ్ సంపాదించుకునే ప్లాన్తో మీ దగ్గరికి వచ్చాను. మీ అందరికీ షోరూమ్ తీసుకునే లీడర్స్ మీలో ఉంటే నాకు లవ్ సింబల్స్ పంపిస్తూ ఉండండి. డాడీ చెప్పే వరకు పంపించండి. మీకు షోరూమ్ కావాలంటే ఇవ్వడానికి నేను రెడీ. ₹1 నాకు ఇవ్వద్దు. ఓటు హిందీ. वाह वाह, ग्रेट डैडी, ग्रेट। ओके दोस्तों, థ్యాంక్ యూ. बहुत आश्चर्यजनक बात बताया, बहुत आश्चर्यजनक बात बताया। तो डैडी ने बोला कि ये 1 करोड़ रुपया लगाने के लिए या 12.5 लाख 15 लाख रुपए लगाने के लिए हमारा लीडर के पास पैसा नहीं होंगे, लेकिन काम करने के लिए कभी पीछे हटने वाला नहीं है। ये मेरे साथ यानी डैडी के साथ डैडी बता रहा है कि डैडी भी काम करने के लिए पीछे हटने वाला नहीं है। तो सही वैसे हमारा लीडर्स भी पीछे हटने वाला नहीं है। तो अभी डैडी उससे पहले कुछ बताया था कि कोई भी शोरूम में, अभी आज मार्केट में जितना भी शोरूम अवेलेबल है, ये सारा शोरूम में हमारा व्हीकल भी वो लोग लेने के लिए रेडी हो जाएगा। क्यों बोले तो हम ये पूरा ट्रायल देखने के लिए हम दे रहा है, यानी आपको 200 किलोमीटर चलाने के लिए 100% ट्रायल करके 200 किलोमीटर चलाने के बाद ही हमारा गाड़ी खरीदने के लिए मौका हम दे रहे हैं। सेम ऐसे 300 किलोमीटर का भी ट्रायल करने के लिए हम दे रहा है। लेकिन मार्केट में आज बहुत सारे शोरूम वाले ये बता रहे हैं कि 265 वाला 265 किलोमीटर चलने वाला गाड़ी मार्केट में है बोल के बता रहा है। लेकिन हम बात करके ट्रायल के लिए बोले तो 1-2 किलोमीटर चला के देखना है तो देख लो, लेकिन 265 किलोमीटर चलाने के लिए हम नहीं देंगे। सेम वैसे 312 किलोमीटर चलाने के लिए 1 लाख रुपए में गाड़ी देंगे बोल के बोल रहे हैं, लेकिन 1 लाख रुपए में उसका बैटरी भी नहीं आएगा। लेकिन वो भी लोग बता रहे हैं, लेकिन वहां पे ट्रायल करने के लिए मौका नहीं मिलेगा। सेम वैसे 418 किलोमीटर के लिए भी गाड़ी अब बता रहा है, यानी ये बता रहा है, लेकिन कोई भी गाड़ी
ट्रायल में नहीं देगा। ये सारा चीज डैडी बता रहा है, ये व्हाट्सएप ग्रुप तो व्हाट्सएप लेक्चरर्स है, व्हाट्सएप में ये सारा चीज बताने वाला है, लेकिन रियल में बोलने वाला, वास्तविक में बोलने वाला कोई नहीं है, वास्तविक में करने वाला कोई नहीं है। तो वैसे सिचुएशन में हमारा कंपनी आपके लिए एक अच्छा सुविधा दे रहा है, यानी 1 रुपया खर्चा नहीं करते हुए आपको फ्रांचाइजी देने के लिए मौका देगा। ये कैसे देगा, क्या है, आगे बताएगा। इसमें एक चीज और बताया डैडी, हमारे व्हीकल में आपको लोन फैसिलिटी भी देने के लिए कंपनी तैयार किया है, उसके बारे में बाद में बताएंगे बोल के बोला, तो वो चीज के बारे में बाद में बताएंगे। लेकिन अभी आपको यह सारा चीज जो है बिना 1 रुपया खर्चा करके फ्रांचाइजी देने के लिए, अगर आप रियल लीडर है, अगर आप रियल मेहनती है, तो आपको ये फ्रांचाइजी या शोरूम लगाने के लिए 1 रुपया खर्चा करने का जरूरत नहीं है। वो कैसे करना आगे हम सुनेंगे। ओके डैडी। डैडी వస్తుండే ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది. ఓకే ఓకే వస్తున్నారు సార్, ఓకే ఒక్క నిమిషం వస్తున్నారు, బయటికి వెళ్ళిపోయారు, వస్తున్నారు, కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే 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 జగ ఉందా బయటకు వెళ్ళిపోతే మరి రావడానికి? ఉంది. ఉంది 498 వచ్చున్నారా డాడీ? వచ్చేసారు, ఒక్క నిమిషం. ఓకే డాడీ, వెల్కమ్ డాడీ. ఓకే ఓకే ఓకే. అది నేను బయటికి వెళ్ళలేదు డాడీ, ఫోన్ కూడా రాలేదు, అది ఆటోమేటిక్ కట్ అయిపోయింది. అవునా? ఓకే 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 ఓకే, హిందీ వాళ్ళకు కూడా నచ్చినట్టయితే ఇప్పుడు వీళ్ళు ఎలా పంపిస్తున్నారో హిందీ కానీ మిగతా లాంగ్వేజ్లు, వాళ్ళు కూడా నాకు షోరూమ్ కావాలన్న వాళ్ళందరూ పంపించమని చెప్పు. यस दोस्तों, अभी डैडी बता रहा है कि अभी जैसे अभी लव सिंबल आ रहा है, ये सब लोग क्या है, मैं भी शोरूम लगाने वाला हूं बोल के बोलने वाला है। अगर आपको भी ऐसे है, आप भी लव सिंबल भेज दीजिएगा, आप भी अपना जो ये प्रस्ताव दे दीजिएगा कि मुझे भी शोरूम लगाना है, मुझे भी शोरूम से इनकम कमाने का है बोल के आप भी सिंबल भेज दीजिएगा। ఓకే డాడీ. यस डैडी। ఓకే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ షోరూమ్ కావాలంటే, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మీతో అందరూ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఈ షోరూమ్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఒక్కటే, మీరు ఒక బండి కొనుక్కుంటే చాలు, అంతే. ఆ తర్వాత మీరు ఏం చేయాలో చెప్తాను. మీకోసం మీరు ఒక బండి కొనుక్కుంటే చాలు. అది మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే క్యూ లైఫ్ లో కొన్ని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రోజు మనకి డబ్బులు పంపించి బుక్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కుంటే చాలు. ఆ షోరూమ్ కి తీసుకోవడానికి అర్హత ఉన్నది. వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తాను, ఒక్కొక్క ముక్క చెప్పి డాడీ. ఓవర్ టు హిందీ. यस डैडी। ओके रेडी। दोस्तों, अभी आप लोग जो सिंबल से ये किया है, मुझे भी शोरूम लेना है, मुझे भी शोरूम लेना है, उसके लिए आपको एक ही चीज करना है, एक ही काम करना है, बहुत सिंपल से एक काम करना है। आपके लिए खुद का एक व्हीकल आप बुक करो, आपको भी फ्रांचाइजी मिल जाएगा। कैसे करना, क्या करना आगे हम बता देंगे। लेकिन आप अगर एक गाड़ी अपना खुद के लिए अगर खरीद लिया तो आपको शोरूम लगाने का मौका मिल जाएगा। ये है कंपनी का पहला ये है। तो आगे क्या करना है, कैसे करना है, एक एक चीज आपको बता देंगे, छोटे छोटे इसमें आपको बताने जा रहा है। यस डैडी, ओवर टू यू। అలా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి షోరూమ్ తీసుకోవాలని ఉంటే ఆన్లైన్ షోరూమ్ అప్లికేషన్ మీకు రిఫరల్ పంపిస్తాను. ఆన్లైన్ షోరూమ్ రిఫరల్ పంపిస్తాను. మీరు దానికి ఏ డబ్బులు కట్టనవసరం లేదు. మీరు ఒక బండి కొనుక్కుంటే చాలు అని ఎందుకన్నానంటే, ఈ బండి కొనుక్కోండి, ఈ బండి తాలూకు గొప్పతనం ఇది అని చెప్పాలంటే మీరు ఆ బండి వేరే వాళ్ళకి ఇచ్చి
ఇది తోలండి, ఇది డ్రైవ్ చేయండి, ఇది నా బండి గొప్పతనం అని చెప్పడానికి మీ దగ్గర బండి ఉండాలా వద్దా? yes daddy, yes daddy. ఉండాలా డాడీ, మా దగ్గర బండి ఉండాలా, ఉంటేనే మనం కాబట్టి చెప్పేకైతుంది. కాబట్టి ఒక బండి థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ మళ్ళీ పంపిస్తున్నారు కరెక్ట్ అని. థ్యాంక్ యూ డాడీస్. అలా ఎవరైతే బండి కొనుక్కొని ఉన్నారో వాళ్ళందరూ నేను ఒక రిఫరల్ పంపిస్తాను. రిఫరల్ అంటే అప్లికేషన్, ఆన్లైన్ షోరూమ్ అప్లికేషన్. మీరు ఎక్కడ షోరూమ్ పెట్టవసరం లేదు, ఆన్లైన్ లోనే మీరు అమ్మొచ్చు. అయితే ఆ షోరూమ్ అప్లికేషన్ మీకు వచ్చిన వెంటనే మీ షోరూమ్ పేరేంటి, ఆ షోరూమ్ ని ఎక్కడ ఏంటి అడ్రస్ అంతా చెప్పండి. ఆన్లైన్ షోరూమ్ అనే దానికి అడ్రస్ అందులో రాసియండి. రాసిన తర్వాత అది ఏ రోజు మీరు ఆ రిఫరల్ తీసుకొని, రిఫరల్ అంటే అప్లికేషన్, ఇది మనకు అర్థమైన భాష కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. తీసుకొని మీ పూర్తి వివరాలు రాసేసి ఒక నెలలో మీకు తెలిసిన వాళ్ళకి 5 ఈవీలు 5 ఎలక్ట్రికల్ బళ్ళు మీరు వాళ్ళ చేత కొనిపిస్తే చాలు, మీ షోరూమ్ కన్ఫర్మ్ లైఫ్ మొత్తం మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు అమ్ముకుంటూనే ఉండొచ్చు. దానికి షోరూమ్ వాళ్ళకి ఇచ్చినట్టే మీకు కూడా ఒక మార్జిన్ డిసైడ్ చేసిన ఇప్పుడు చెప్తాను. ఆ షోరూమ్ ప్రతి బండికి మీకు మార్జిన్ వస్తూనే ఉంటది, షోరూమ్ పెట్టుకున్నట్లే. Love you daddy, love you. థ్యాంక్ యూ డాడీ. ओके ओके दोस्तों, अभी डैडी ने इससे पहले बताया कि एक व्हीकल आप बुक करो, आपको ऑनलाइन शोरूम शोरूम लेने के लिए आपको मौका मिल जाएगा बोल के बोला. డాడీ 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 अभी మన వాళ్ళందరికీ నచ్చింది వాళ్ళు పంపిస్తున్నారు. లవ్ యూ డాడీస్, లవ్ యూ. यस 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 दोस्तों, हमको एक गाड़ी जो भी लोग खरीदेगा उनके लिए अगर शोरूम लगाना चाहते हैं, उनके लिए कंपनी एक आपको एप्लीकेशन भेजेगा. आपको समझ में आने के लिए हम उसको बोलते हैं रेफरल लिंक. आपको एक रेफरल लिंक भेजेगा. लेकिन जो लोग चाहते हैं जो लोग गाड़ी खरीदा है उनको अगर शोरूम लगाना है, ऑनलाइन शोरूम लगाना है, तो आपको एक एप्लीकेशन आपको मिल जाएगा. वो एप्लीकेशन आप भर के अगर दे दिया, आपका एड्रेस, आप कहाँ ऑनलाइन लगाना जा रहा है, कौन सा ऑनलाइन शोरूम बोल सकते, कहीं भी हो सकता है, लेकिन आपका एड्रेस, आपका जो पर्सनल एड्रेस है, वो डिटेल्स, आपको जितना डिटेल्स चाहिए वो डिटेल्स आप भेज दिए तो आपको वो ऑनलाइन शोरूम मिल जाएगा. वहां आपका मेहनत केवल 1 महीने के लिए आपका एक मेहनत करना है. वो क्या है, आपका जान पहचान के लोगों से 5 व्हीकल आप बुक करा दिया तो आपका फ्रेंचाइज से परमानेंटली फिट हो जाएगा, यानी सेट हो जाएगा. यानी आपको 5 व्हीकल एक साथ बुक करना है, आपका शोरूम रेडी. शोरूम लाइफ लॉन्ग उसमें आपको इनकम, उसके बाद में आप 1 व्हीकल बुक करो या 2 व्हीकल बुक करो, आपको तो इनकम मिल जाए. उसमें क्या इनकम मिलेगा, कैसे इनकम मिलेगा, वो आगे बताने वाला है. लेकिन सिर्फ 5 व्हीकल आप अपने शोरूम से सेल करने से 1 महीने के अंदर आपको शोरूम पक्का हो जाएगा. यानी आगे आपको ये कोई कंडीशन नहीं रहेगा. और यू रेडी? శ్రీనివాస్ సార్, సత్యం బర్రి అడ్రస్ చేసిండారు, కోస్ట్ ఇవ్వండి. ఓకే 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 మాట్లాడి మధ్యలో చెప్పకండి. చెప్పు డాడీ. yes ready, over to you. ఓకే డాడీ, థ్యాంక్ యూ. అయితే మీకు ఒక షోరూమ్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ అవుట్ పర్సన్స్ షోరూమ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ అది తీసుకోవాలి, ఒక షాపు. అంతే డాడీ, నాతో ఎవరైనా మాట్లాడండి, తీసుకోవాలా వద్దా? డాడీ Yes, Daddy. నువ్వే మాట్లాడు. yes daddy, yes daddy, yes daddy. దానికి గ్లాసులు వగేరలా, ఫ్లోరింగ్, ఫ్యాన్లు, సీలింగ్ అన్ని పెట్టాలా వద్దా? yes daddy, దీనికి ఖర్చు అన్ని అవుతుంది. ఫెసిలిటీస్ చేయాలి. yes అప్పుడు మీరు బళ్ళు కొని అందులో పెడతారు. నా దగ్గర నుంచి అరే మీరు షోరూమ్ కావాల్సిన డబ్బులు కట్టేసి అందులో పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి నెల రెంటు, కరెంటు, అందులో పనిచేసేటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో స్టాఫ్ కి, రెండవది మీరు అంతవరకు పెట్టుబడికి వడ్డీ ప్లస్ మీ మెయింటెనెన్స్ కి మీరు పెడుతూనే ఉండాలి. అంతేనా? yes daddy, yes daddy. అయితే అవన్నీ పోతే ఇప్పుడు నేను 8,000 రూపీస్ ఓ షోరూమ్కి ఇవ్వాలనుకున్నాను. ఇవన్నీ తీసేస్తే 5,000 రూపీస్ ఉంటుంది.
నేను షోరూమ్ మెయింటైన్ చేసిన కాబట్టి చెప్తున్నాను. Yes, 5,000 Daddy. రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు షోరూమ్ కి పెట్టుబడి మీకు అవసరం లేదు, మీరు ఎక్కడ తీయవసరం లేదు. ఆన్లైన్ షోరూమ్ ఉంటది. ఏ షోరూమ్ లో వాళ్ళు కొన్నారు అంటే వాళ్ళు కొనుక్కున్నప్పుడు మీ షోరూమ్ పేరు అందులో ఉంటది. ఆ షోరూమ్ లో కొనుక్కున్నట్టుగా మీరు అందులోను రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి సాయిరామ్ లేదంటే యేసు షోరూమ్ లేదా అల్లా షోరూమ్ అని ఉన్నదనుకోండి, అందులో కొన్నట్టుగా మీకు అందులో మీరు బుక్ అయినప్పుడు మీకు రసీదు లాగా ఉంటది. అది నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆ బండిని నేను మీకు డైరెక్ట్ గా పికప్ పాయింట్ లేదా డెలివరీ పాయింట్ అని మీరు అందులో నేను అడుగుతాను. ఆ డెలివరీ పాయింట్ మీరు అందులో రాసిస్తే ఈ బండిని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి పంపించే పూచి నాది. మీరు ఎక్కడ షోరూమ్ పెట్టవసరం లేదు. ఇప్పుడు Yes, Daddy. ఒక్క షోరూమ్ లో ఒక బండి అమ్ముకుంటే ఖర్చులన్నీ పోను ఓ 5,000 మిగులుతుంది. కాబట్టి ఆ 5,000 మీకు ఇచ్చేస్తున్నాను. Wow, super, Daddy. ఎన్ని బళ్ళు అమ్మితే అన్ని బళ్ళు. Yes, అలాగే fantastic. 5 బళ్ళు కంప్లీట్ చేస్తేనే షోరూమ్ ఉంటుంది, లేదంటే షోరూమ్ క్యాన్సిల్ అయిపోద్ది. నెలలో 5 బళ్ళు అమ్మేసుకోవాలి. థ్యాంక్ యూ డాడీ. వాట్ హిందీ. Yes, Daddy. అలాగే తెలుగు Okay, వాళ్ళు those. ఇప్పుడు అందరూను నేను ఒక పిక్ మన ఏది ఛానల్లో పెట్టాను, అది ఈలోగా చూస్తూ ఉండండి. Okay, ఓకే డాడీ. दोस्तों अभी शोरूम लगाने के लिए डैडी बोला, तो नॉर्मली एक शोरूम अगर लगाना है तो हमको मेन 5 चीज के ऊपर ध्यान देना होगा. पहला चीज क्या है, एक शोरूम ओपन करना, यानी एक मकान लेना है और उसका डिजाइनिंग वगैरह यानी उसको डेकोरेशन करना है. ये सारा चीज पहला खर्चा होगा. उसके बाद आपके पास उतना व्हीकल यानी जितना भी 50-60 व्हीकल आपको उसमें स्टॉक लगाना होगा, या 10-12 व्हीकल जितना, अगर 12.5 लाख का अगर लेते हैं तो 8-10 गाड़ी आपको लगाना होगा. और रेंट एंड करंट यानी वो आप जो शोरूम लगा रहा है उसके लिए रेंट भी देना है और उसका करंट भी आपको देखना है. उसके बाद वहां आपको 2-3-4 स्टाफ अगर लगाएंगे तो स्टाफ का खर्चा होगा. और आपको जो इंटरेस्ट है, आप जो अमाउंट लगा रहा है उसका इंटरेस्ट भी आपको देखना है. ये सारा देखे तो आपको एवरेज एक व्हीकल के ऊपर 8,000 रुपया आपको मिलेगा. उसमें से 3,000 रुपया ये सब खर्चे में जाएगा. तो कंपनी ने आपको कोई भी शोरूम का जरूरत नहीं है. आप ऑनलाइन में अगर किसी से बुकिंग करा दिया तो आपका नाम कौन सा भी, दुकान का नाम कौन सा भी रखो, वो नाम से वो बुकिंग होगा. बुकिंग कर दिए तो वहां आपको डिलीवरी पॉइंट एक नोट करवाना है, यानी डिलीवरी पॉइंट कहाँ देना बोल के आप मेंशन करवाना है. वो पॉइंट में गाड़ी वहां तक डिलीवरी करने का जिम्मेदारी गाड़ी ले रहा है. तो वो गाड़ी वहां डिलीवरी हो जाएगा, यानी कंपनी की तरफ से वो संविधान हो जाएगा. तो वहां आपको गाड़ी डिलीवरी होगा और आपका कमीशन जो है 3,000 रुपीज छोड़ के 5,000 रुपीज आपको एक व्हीकल के पीछे आपको कमीशन मिल जाएगा. यानी आप 8,000 रुपीज में जो ये सारा 5 खर्चा जो बताया, यानी शोरूम का खर्चा और व्हीकल का जो ये है और रेंट, करंट और स्टाफ और इंटरेस्ट, ये सारा चीज निकाल के 5,000 रुपीज स्ट्रेट अवे आप क्या किया, आप केवल गाड़ी लेने वाला कौन है उसका रेफरेंस आप कंपनी को दे दिया, उसका पेमेंट कंपनी को भेजा दिया, व्हीकल वहां देने का सारा चीज कंपनी देख लिया, आपका जो शोरूम का नाम कंपनी को भेज दिया, आपका शोरूम के नाम के साथ उसका डिलीवरी नोट हो जाएगा और डिलीवरी करने से आपका वो कमीशन भी आपके पास आ जाएगा. ये करने के लिए आपको फ्रैंचाइज यानी आपका शोरूम कंफर्म होना जरूरी है. कंफर्म करने के लिए क्या है, 1 महीने के अंदर अंदर आपको 5 व्हीकल का डिलीवरी पहली बार करना है. उसके बाद कोई कंडीशन नहीं है. तो पहला जो है 1 महीने के अंदर 5 व्हीकल आपको बुकिंग करना है. बाद में आप जितना भी सेल करोगे हर व्हीकल के पीछे आपको इनकम आते रहेगा, यानी ये 5,000 रुपीज जो है हर बार आपको इनकम आते रहेगा आपका डायरेक्ट बुकिंग के ऊपर. और डैडी ఓకే డాడీ. డాడీస్ ఇప్పుడు మీరు షోరూమ్ ఓనర్ అవుతారు. మీకు ఒక ఆన్లైన్ షోరూమ్ ఉంది, అందులో మీరు బళ్ళు అమ్ముకోవచ్చు. అలా అమ్మినందుకు షోరూమ్ కి ఆ మోడల్ ని బట్టి 5,000 రూపాయలు మీకు వస్తుంది. అదంతా మీకు అందులో ఇచ్చాను, దాంట్లో మీరు చూడొచ్చు. స్ట్రైట్ అవే మీకు INR లోనే వచ్చేస్తుంది ఆ క్యాష్ అంతా.
దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కొంతమందికి ఇప్పుడు నేను ఇవ్వడానికి రెడీ అవుతున్నాను. అంటే బ్యాంకుల ద్వారా మీరు షోరూమ్ ఓనర్ అనుకోండి, మీరు ఎవరికైతే బుక్ చేశారో వాళ్ళ తాలూకు వివరాలన్నీ అందులోనే పెట్టేస్తే అది బ్యాంక్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. వాళ్ళు దాన్ని చూసి ఇది ఇంత ఉన్నది, నీకు సిబిల్ ఇలా ఉంది, నీ తాలూకు బ్యాంక్ తాలూకు స్టేట్మెంట్ 3 నెలల స్టేట్మెంట్ నేను అది ఇస్తాను మీకు. ఆ స్టేట్మెంట్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ అందులో ఇచ్చేస్తే మీ షోరూమ్ తరపు నుంచి లోన్ కి బ్యాంక్ వాళ్ళకి ఆ రిక్వెస్ట్ వెళ్తుంది, అప్లికేషన్. వాళ్ళు చూసి ఇది లోన్ అవుతుంది, ఇది అవుతుందని చెప్పేస్తారు. అంటే ఒక పెట్రోల్ బండి అయినా, పెట్రోల్ కార్ అయినా, ఏదైనా మీ సిబిల్ బాగోపోతే ఇస్తారా? డాడీ చెప్పమ్మా, ఇస్తారా? ఇవ్వరు డాడీ, అసలు ఇవ్వరు. సివిల్ ఉంటేనే, సివిల్ కరెక్ట్ ఉంటేనే వస్తుంది. ఇస్తారు. ఎందుకంటే అది ఇన్కమ్ మీకు ఉన్నదంటేనే ఇస్తారు. అప్పుడు ఉద్యోగస్తుడికి, వ్యాపారస్తుడికి అందులో క్యాష్ పడుతుంటది. ఇంకా అలా కాకుండా ఇతరత్ర ఆదాయం ఉంటే అది 3 నెలల పాటు 15,000 రూపాయల కంటే ఎక్కువగానే పడుతున్నట్టయితే వాళ్ళకి ఇవ్వడానికి 5 బ్యాంక్స్ తో మాట్లాడాను. ఆ 5 బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఓకే డాడీ. లోన్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, బండి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు బండి అమ్ముతున్నప్పుడే వాళ్ళు ఫైనాన్స్ కి సెట్ అవుతారా అవరా చూసుకొని ఇవ్వచ్చు. ఇప్పుడు పెట్రోల్ బండి కొన్న సిస్టమ్ ఇంతే. Yes, daddy. పెట్రోల్ Yes, బండి daddy. కొనేస్తే నీ ఆధార్ కార్డ్, నీ ఫోటో నువ్వు వెళ్ళి సంతకం పెట్టేస్తే బండి ఇవ్వడు, నీ సిబిల్ ఇవ్వరు. బాగోవాలి. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి అలా మీరు లోన్ ఇచ్చి కూడా అమ్మవచ్చును. వాట్ హిందీ सुपर सुपर डैडी. यस दोस्तों, आप एक गाड़ी लेके आई मीन शोरूम बुक कर दिया और 5 गाड़ी 1 महीने में सेल करके आप शोरूम ओनर बन गया. शोरूम ओनर बन गया तो आपको देखो यहाँ एक सुविधा कंपनी दे रहा है, वो है लोन फैसिलिटी. यानी आप गाड़ी खरीदने के लिए आपको लोन देने के लिए, अभी पेट्रोल व्हीकल लेने के लिए आपको लोन मिल जाएगा. कैसे मिल जाएगा? आपका सिविल स्कोर सही है तो आप अगर आई मीन अप्लाई करें तो आपको लोन मिल जाएगा. सेम वैसे यहाँ 5 बैंक से कंपनी बात करके रखा है कि 5 आई मीन बैंक वाले आपको लोन देगा. लोन देने के लिए आपको क्या होना चाहिए? एक 15,000 रुपया महीने का आपका जो ट्रांजैक्शन का है वो 3 महीने का आपका बैंक स्टेटमेंट देना है और आपका सिबिल स्कोर आपका पक्का होना चाहिए. अगर ऐसे है तो आपको लोन मिलने का भी सुविधा है. और आज से शोरूम ओनर आपको Recording in progress. ये जो दिया है, यानी ये जो लोन के लिए जो पेपर्स है वो पेपर्स अपलोड कर दियो तो बस है. और वो लोग ने उसका क्या बोलते हैं, पूरा रिकॉर्ड वेरीफाई करके एलिजिबल है या नहीं, वो लोन के लिए एलिजिबल है या नहीं बता देगा. एलिजिबल है तो आपको गाड़ी वहां उनको दे दी जाएगा और लोन प्रोसेस हो जाएगा. तो ये सुविधा कंपनी अरेंज कर दिया है. आपको बहुत अच्छा मौका, यानी इतना शानदार मौका अभी कोई भी इलेक्ट्रिक व्हीकल में अभी अवेलेबल नहीं है. मेरे ख्याल से कोई भी इलेक्ट्रिक व्हीकल में लोन फैसिलिटी अभी नहीं है, जो मेरा जहां तक ये है. अगर एक आधा अगर है तो वो आप समझ लीजिएगा, लेकिन ये फैसिलिटी कंपनी हमको देने जा रहा है. दोस्तों यहाँ आपको स्क्रीन में दिख रहा है 2.5 के 1 के 8 के ये क्या है, कोई बता सकते क्या? శ్రీనివాస్ గారు ఇది హలో, మూడు డాడీ. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మీరు చెప్పేయండి. అది ఓకే, ఓకే, చూసుకుంటారు, రైట్. దాన్ని మీరు చూసి మాట్లాడకండి. మీరు కంటిన్యూ ओके ओके राइट. यस यस ओके ओके रेडी. तो लोन फैसिलिटी आपको मिल जाएगा. ये लोन फैसिलिटी के लिए आपको क्या करना है? 3 महीने के बैंक स्टेटमेंट, वहां 15,000 का ट्रांजैक्शन आपको दिखना चाहिए और आपका सिबिल स्कोर सही होना चाहिए. कोई भी शोरूम में अगर सिबिल स्कोर नहीं है तो कोई भी शोरूम में कोई भी व्हीकल आपको लोन में नहीं मिलेगा. तो सेम चीज यहाँ भी लागू है. आपको लोन मिलना है तो आपको आपका सिबिल स्कोर सही होना. सिबिल स्कोर जिनका सही है वो लोग अगर अप्लाई कर दिए तो आपको लोन फैसिलिटी हो जाएगा. Yes, over to you, Daddy. ఓకే డాడీ. ఈ 500 మందికి ఒకరు ఇద్దరు తగ్గారు, ఎవరైనా బయట ఉన్నోళ్ళు వెంటనే వాళ్ళు పిలిచి ఆ లోపల తీసిరండి. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు, బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. మీరు వాళ్ళతో మీరు కరెక్ట్ ప్రొఫైల్ ఇస్తే వాళ్ళు ఇస్తారు, కాబట్టి చేసుకోవచ్చు. అయితే
ఇప్పుడు మీరు ఒక షోరూమ్ ఓనర్ ఎప్పుడైతే 5 బళ్ళు మీరు అమ్మారో, ఎలాగూ మనం షోరూమ్ ఇస్తే ఎవరు అమ్మాలి? బయటికి షోరూమ్ ఇచ్చాను ఎవరు అమ్ముతారు? మనమే. అవునా కాదు రెడీ? ఎస్ డాడీ, ఎస్ డాడీ, షోరూమ్ బయట వాళ్ళకి ఇచ్చాం, అమ్మేది మనమే కదా. మనమే. మరి అలాంటప్పుడు మనమే అమ్ముకుందాం. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం వాళ్ళే. అందుకని మనమే ఎస్ తీసుకుందాం. ఇప్పుడు 5 బళ్ళు నువ్వు ఎప్పుడైతే అమ్మేసో నీ రిఫరల్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు ఇంకో షోరూమ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మనం మంచి లీడర్స్ ఎంచుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ అలాగే 5 చేసి వాళ్ళ షోరూమ్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇలాగా ఇండియా మొత్తం మీరు షోరూమ్లు ఇవ్వచ్చు. అయితే అలా షోరూమ్లు ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా అమ్మిన దానికి 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు బండిని బట్టి వస్తుంది. ఓకే, అందులో ఒక బండి ఇంకా రాలేదు, అది పెట్టినట్టుంది, నేను కట్ చేస్తాను అది. అయితే ఇంకో విషయం ఏంటంటే దీనికి మరలా ఈ క్యూసిసి కాయిన్, ఐఎస్డిడి కాయిన్, ఈ ఇవి పర్చేజ్ పాయింట్లు తీసుకుంటాం. ఏ బండికి ఎంత తీసుకుంటాం నేను మళ్ళీ వాయిస్ ఇస్తాను మీకు. అవి యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్తాయి. చెప్పి డాడీ. दोस्तों अभी हमारा जो फाइनेंस देने वाला तीन यह है, मैंने 5 पार्टी से बात किया। बजाज फाइनेंस हो सकता है, बैंक फाइनेंस हो सकता है, या प्राइवेट फाइनेंस हो सकता है। तो यहाँ कोई भी पेपर्स वो लोग मांगते हैं या कोई भी रिकॉर्ड्स मांगते हैं, वो रिकॉर्ड अगर दे दिया और वो लोग सैंक्शन कर दिया तो हमारा व्हीकल हो जाएगा। अगर वो लोग सैंक्शन नहीं किया तो वो नहीं होगा। तो वो आप समझते हैं। तो बस ऐसे करने से हमारा व्हीकल डिलीवरी हो जाएगा। अभी नेक्स्ट आता है रेफरल। यानी अभी डैडी बीच में एक चीज बोला कि अगर हम बाहर शोरूम वाले अगर लगा देंगे तो उसको भी व्हीकल बेचने का काम हम करते हैं। क्यों बोले तो हमारा रेफरल से ही तो मार्केट में जा रहा है ना, हम बोलने से ही लोग खरीद रहे हैं। तो शोरूम लगाने वाले को इनकम दे रहा है, लेकिन मार्केटिंग हम कौन कर रहे हैं? हम कर रहे हैं। सेम चीज अगर हम करके हम ही अगर शोरूम लगाएंगे तो वो पैसा भी हमारे पास आ जाएगा। इसलिए ये सिस्टम लेके आया। यानी बाहर किसी के पास जो इन्वेस्ट करके ये करने वाले को हम नहीं देके, हमारा जो लीडर, जो ग्रेट लीडर है, वो लीडर के वो फैसिलिटी देने के लिए कंपनी ये सुविधा लेके आ गया। ओके, तो अभी हमारा रेफरल प्रोग्राम भी चालू हो जाएगा। रेफरल प्रोग्राम क्या है? अगर आप 5 व्हीकल बुक कर दिया तो आपका शोरूम पक्का हो गया। आपका शोरूम पक्का होने के बाद आप दूसरा शोरूम लगाने के लिए आपको फैसिलिटी मिल जाएगी। यानी रेफरल लिंक आपको आप रेफरल लिंक दे सकता है। यानी जो लोग अपना शोरूम पक्का करने के बाद अपना रेफरल लिंक दूसरों को देके ऑल ओवर इंडिया में कहीं से भी शोरूम लगवा सकते हैं। कंडीशन सेम है। यानी एक गाड़ी जो बुक किया उनके लिए शोरूम लगाने का अपॉर्चुनिटी मिल जाएगा, और 5 गाड़ी एक महीने में अगर बेच दिया तो वो शोरूम पक्का हो जाएगा। सेम वैसे हमारा शोरूम का रेफरल प्रोग्राम भी अभी चालू हो जाएगा। और यू रेडी? अच्छा, इसमें एक चीज और बताना है कि कमीशन जो है बड़ा गाड़ी में 5,000 रुपीज कमीशन मिल जाएगा, छोटा गाड़ी में 4,000 रुपीज कमीशन मिल जाएगा। और एक व्हीकल का हम सोच रहे थे, तो इसलिए वो भी अगर इसमें आ गया, लिस्ट में आ गया, उसको अभी देखना नहीं है। क्यों बोले तो वो जब आ जाएगा उसके बारे में बता देंगे। लेकिन अभी कमीशन जो है 5,000 रुपीज बड़ा गाड़ी के लिए और 4,000 रुपीज छोटा गाड़ी के लिए आपको कमीशन मिल जाएगा। और डैडी డాడీ అక్కడ కమిషన్ కాదు, మీ ప్రాఫిట్ మార్జిన్. అది 5,000 రూపాయలు మార్జిన్. పెట్టుబడి పెట్టకుండా. ये डैडी, आप बिल्कुल 1 रुपए भी खर्चा नहीं करते हुए, यानी इन्वेस्टमेंट कुछ भी नहीं करते हुए, आपको एक एक व्हीकल में मार्जिन जो है वो मार्जिन मिल रहा है। 5,000 रुपीज बड़ा व्हीकल में और 4,000 रुपीज जो है छोटा व्हीकल में आपको मार्जिन मिल रहा है। यानी आपको प्रॉफिट मिल रहा है। एक एक व्हीकल बेचने के लिए आपको मार्जिन मिल रहा है। 5,000 रुपीज बड़ा व्हीकल के लिए और 4,000 रुपीज छोटा व्हीकल के लिए। यस डैडी। ఓకే, అయితే మీరు వేరే షోరూమ్ వాడికి మీరు అమ్మినా వేరే షోరూమ్ ఇస్తాడు. అప్పుడు ఆ డబ్బులు మార్జిన్ వాడు తీసుకుంటాడు. అందుకే షోరూమ్ లేకుండా చేసి ఆ మార్జిన్ మీరు అమ్మిన బండికి మీరే డబ్బులు తీసుకోండి అని పెట్టాను. మీరే తీసుకుంటారు. నెక్స్ట్, మీ పైన మరొక 4 షోరూమ్ ఓనర్ ఉంటారు. లెవెల్ 1, 2, 3, 4.
వీళ్ళకి మీకు ఎవరైతే రిఫరల్ ఇచ్చారో ప్రతి బండి మీద 500 రూపాయలు వెళ్తుంది వాళ్ళకి. మోడల్‌తో సంబంధం లేదు. ఆ పైనున్న వాడికి ఓకే 300, ఆ పైనున్న వాళ్ళకి 300, ఆ పైన ఉన్న వాడికి 300 వెళ్తాయి. అంటే మీరు ఇంతకు ముందు మీరు ఎలాగేసుకోవాలో మీకు తెలుసు. అలాగని షోరూమ్స్ అన్నీ మీరు ఇండియాలోనూ ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకున్నారంటే, వాళ్ళు అమ్మిన ప్రతి బండి మీద మీకు డబ్బులొస్తూనే ఉంటాయి. మంచి ఇన్‌కమ్ అన్నమాట. అద్భుతమైన ఇన్‌కమ్ సూపర్ డాడీ, మీకొస్తది. సూపర్ డాడీ, వండర్ఫుల్ డాడీ. అయితే ఇలా చేస్తూ కూడా అమ్మిన ప్రతి బండి మీద 25 లెవెల్స్ కామన్‌గా వచ్చేస్తది అందరికి. అందరికీ షోరూములు రావు గదా! కొంతమందే ఎస్ షోరూమ్ తీసుకుంటారు కాబట్టి షోరూమ్ ఉన్నా, షోరూమ్ లేకపోయినా 25 ఎక్కడ అమ్మారో అక్కడి నుంచి 25 లెవెల్స్ వారికి ఆ ఇన్‌కమ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. డాడీ, ఇది మన స్కై అండ్ రెఫరల్ లో కదా ఇది వస్తుంది? యెస్. ఇప్పుడు ఆల్రెడీ రిఫరల్స్ యో, ఉన్నారు మీరు అందులో. దాంట్లో. అవునవును. ఓకే ఓకే. ఓకే డాడీ, ఓకే డాడీ, ఓకే. డాడీ. ఓకే. ओके दोस्तों, अभी रेफरल प्रोग्राम में आपको क्या बेनिफिट मिलने वाला है इसके बारे में डैडी अभी बताया। जो शोरूम लगा रहा है, जो ऑनलाइन शोरूम लगा रहा है, उनके लिए क्या है 5,000 रुपीज का मार्जिन एक एक व्हीकल के ऊपर, यानी अगर 300 किलोमीटर वाला व्हीकल है तो 5,000 रुपीज का मार्जिन रहेगा, और 200 वाला है तो 4,000 का मार्जिन मिलेगा। इसके अलावा कंपनी और एक ये दे रहा, अगर आप दूसरा किसी को रेफर कर दिया, वो लोग भी अगर शोरूम पक्का कर दिया, तो उनको तो ये 5,000 4,000 जो है उनको जाएगा, लेकिन उनको रेफर करने के लिए आपको हर व्हीकल पे, जितना भी व्हीकल वो लोग बेचेगा, हर व्हीकल में आपको 500 रुपए करके, हर व्हीकल में आप डायरेक्ट जितना भी लोगों को शोरूम लगा दिया, उन सभी का व्हीकल के हर एक व्हीकल में, वो कौन सा भी व्हीकल होने दो, 200 का होने दो, 300 का होने दो, आपको 500 रुपीज आपको कमीशन मिल जाएगा। अगर आप 10 लोगों को लगा दिया, 10 लोग ने 5-5 व्हीकल बेच दिया, तो आपको 50 व्हीकल का आपको 500 रुपए करके आपको इनकम आ जाएगा। ये बहुत बड़ा इनकम है। उसके बाद वो लोग भी अपना नीचे वाले यानी दूसरा शोरूम को लगवा दिया, तो वहां से यानी सेकंड लेवल से आपको 300 रुपीज आ जाएगा, थर्ड लेवल से आपको 300 रुपीज आ जाएगा, फोर्थ लेवल से आपको 300 रुपीज आ जाएगा। यानी डायरेक्ट जितना भी शोरूम लगवा रहा है उसमें हर व्हीकल से आपको 500 रुपए का इनकम मिल जाएगा, और सेकंड लेवल में जितना भी व्हीकल आएगा, जितना भी व्हीकल मीन शोरूम आ जाएगा, उसमें जितना भी व्हीकल आएगा, हर व्हीकल से 300 रुपए आपको इनकम मिल जाएगा, तीसरे लेवल से भी 300 रुपए इनकम आ जाएगा, चौथे लेवल से भी 300 रुपए इनकम आ जाएगा। तो ये बहुत बड़ा लेवल पे जाने वाला है। तो बहुत बड़ा इनकम कमाने के लिए आपको यहाँ मौका मिल रहा है। इसके अलावा 25 लेवल में आपका स्काईएन से जो रेफरल है, और रेफरल से आपका 25 लेवल से इनकम जो है वो नॉर्मल इनकम आते ही रहेगा, उसके लिए इससे कोई कनेक्शन नहीं है। आपका जो टीम से कोई भी अगर खरीदेगा, परचेस में, सेल में जो भी है, जैसे कमीशन आने का है वो कमीशन पे आते रहेगा। और रेडी ఓకే రెడీ. అయితే ఈ అవకాశాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి, వినియోగించుకోండి. అలాగే నేను ఋషికొండలో కొంతమందికి క్రిప్టో మీద కొన్ని సర్టిఫికెట్స్ ఇచ్చాను, గుర్తుందా? yes ready సర్టిఫికెట్స్ ఇచ్చాను, గుర్తుంది కదా? ఆ yes ready సర్టిఫికెట్ ఎవరికైతే నేను ఇచ్చున్నానో ఆ రికార్డ్ నా దగ్గర ఉన్నది. వాళ్ళు 3 చేస్తే చాలు, 5 చేయవసరం లేదు. wow కన్ఫర్మ్ చేస్తున్నాను. డాడీ లవ్ యూ డాడీ, లవ్ యూ డాడీ. డాడీస్ మీకు నచ్చితే నాకు లవ్ సింబల్స్ పంపించవచ్చు. లవ్ యూ ఉమ్మా 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 ఉమ్మా. డాడీ లవ్ యూ డాడీ. ట్రేడర్స్ గా మరి ఆ సర్టిఫికెట్ వాల్యూ మీకు లైఫ్ అంతా వెంటాడుతూనే ఉంటది లాభంతో. ఎప్పుడు మీకు ఏదో ఒక లాభం చేకూర్చునే ఉంటది. నేను ప్రత్యేకించి చెప్పాను, దానికి కట్టుబడే ఉన్నాను. మీరు ఇంతవరకు తీసుకున్న రిఫరల్ కమిషన్ వేరు, ఇక మీదట వచ్చే ఈ రిఫరల్ కమిషన్ వేరు. అద్భుతం జరుగుతుంది. ఒక బండితో, ఒక మోడల్తో, ఒక వెర్షన్ తో ఆగదు. ఎలక్ట్రికల్ వెహికల్ రంగంలో మంది నెంబర్ 1 లోకి వెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా అది వాడుకోండి. వాటు హిందీ. दोस्तों, बहुत बड़ा खुशखबरी अभी दिया है। जितना भी लोग ऋषिकोंडा में मीटिंग में आए थे, सर्टिफिकेट लिया था, यानी कुछ टारगेट करके जो लोगों को सर्टिफिकेट दिया था,
ऋषिकोटा में जितना भी लोगों ने सर्टिफिकेट ले लिया था, उन सभी के लिए कंपनी ने एक बहुत बड़ा तोहफा दिया है। तोहफा ये है कि आपको 5 व्हीकल का कंडीशन आपके लिए ये नहीं है। आप केवल 3 व्हीकल करने से आपका शोरूम पक्का हो जाएगा। आप केवल 3 व्हीकल सेल करो 1 महीने के अंदर, आपका शोरूम पक्का हो जाएगा। तो इसलिए डैडी ये बता रहा है कि डैडी वो देने के टाइम में ये बताया था कि ये सर्टिफिकेट का वैल्यू क्या है आपको आगे आगे पता चल जाएगा बोल के बोला। तो ये आपके पीछे पीछे आते ही रहेगा, आपको बहुत बड़ा सम्मान आपको देने वाला है। यस डैडी। మీ సెల్ లేదు కిందకు వస్తే కట్ అయిపోతుంది మెయిన్ మైక్ म्यूट करके बात करो यार। ఓకే. అలాగే మీకు మాల్దీవ్స్ లోను కానీ మన క్యూ లైఫ్ లో కానీ ఎవరైతే మాల్దీవ్స్ కి విన్ అయ్యారో అప్పుడు విన్ అయిన ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కానీ షోరూమ్ తీసుకున్నట్లయితే 4 చేస్తే చాలు, 5వది చేయవసరం లేదు, వాళ్ళకి షోరూమ్ కన్ఫర్మ్ అవుద్ది. డాడీ మాల్దీవ్స్ విన్ అయిన వాళ్ళు. అవును. సూపర్ సూపర్. ఎస్ డాడీ. మాల్దీవ్స్ క్యూ లైఫ్. ఎస్ 5 రోజులు విన్ అయిన వాళ్ళకి చెప్పి డాడీ. ओके दोस्तों, अभी ये जो सर्टिफिकेट वाले के लिए 3 बताया, और मालदीव्स विन जो लोगों ने मालदीव्स विन किया है यानी 500 लेवल मालदीव्स में अचीव किया है, उनके लिए 4 व्हीकल बुक करने से आप उनके लिए भी ये सुविधा मिल जाएगा, यानी शोरूम मिल जाएगा। क्या डैडी? ఓకే డాడీ. ఇప్పుడు షోరూమ్ సంబంధించి అయిపోయింది. మీరు ఒక బండి అమ్మితే 25 లెవెల్స్ స్కై అండ్ లో కమిషన్ వస్తుంది. అలాగే షోరూమ్ ఉన్న వాళ్ళు ఒక బండి అమ్మితే మోడల్ బట్టి 5,000 4,000 అలాగా మీకు మార్జిన్ వచ్చేస్తుంది. అలాగే మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. ఇవి కాక మరికొన్నింటిని నేను నెక్స్ట్ మళ్ళీ 30 తారీఖుకి అనౌన్స్ చేస్తాను. ఆ షోరూమ్ తీసుకున్న వాళ్ళందరూ ఇండియాలో ఎక్కడైనా సరే, ఇప్పుడు తెలంగాణలో ఒక షోరూమ్ ఇస్తే తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్ర ఉన్న వాళ్ళు, ఒడిశాలో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. అదే వేరే స్టేట్ ఇస్తే ఆ స్టేట్ లో ఎన్నెళ్ళే మేజర్ పార్ట్ మీయే ఉంటాయి. కాబట్టి పక్క స్టేట్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరు డబ్బులు పెట్టుబడి పెట్టరు. మీరు కొనుక్కోండి, ఎదురు చేత కొనిపించండి. ఎందుకు మేము కొనుక్కోమని అంటే, నేను చెప్పిన మైలేజ్ వస్తుందో లేదో ముందు మీరు ట్రైల్ చేయండి. అది చూసిన తర్వాతే మీరు షోరూమ్ తీసుకోండి. అప్పుడు మీరు ఇంకోలకు కొనిపించండి. Yes डैडी, ग्रेट डैडी. यस ఓవర్ టు హిందీ. या दोस्तों, अभी आप एक व्हीकल खरीद के शोरूम लगाने के लिए इसलिए बोला कि आपको पता होना चाहिए व्हीकल सही है और इतना जो किलोमीटर हम बताया उतना आ रहा बोल के आपको पता होना चाहिए, इसलिए आपको एक व्हीकल खरीदने के लिए बोल रहा है। और आपको कोई सीमा नहीं है। आप एक शोरूम लगाया, मान के चलो अभी नॉर्मल शोरूम अगर लगाते हैं तो एक एरिया में लगाए तो एरिया के सराउंडिंग के लोग ही आएगा, लेकिन यहाँ आप ऑनलाइन शोरूम लगा रहे हैं। ऑल ओवर इंडिया से कहीं से भी आप व्हीकल बुक कर सकता है और कहीं से भी आपको आप शोरूम लगवा सकते हैं। तो ये फैसिलिटी भी हमको अभी यहाँ मिल जा रहा है, इसलिए बहुत शानदार अपॉर्चुनिटी है, इसका फायदा उठा लीजिएगा। यस डैडी। ఓకే డాడీస్, ఇప్పుడు ఇది మీ అందరికి నచ్చిందా లేదా అది చెప్పండి నాకు. డాడీస్ మీకు నచ్చిందా లేదా? మన షోరూమ్ లో 100% నచ్చింది డాడీ. థ్యాంక్ యూ డాడీ. 100% నచ్చింది డాడీ. షోరూమ్ ఓనర్లు అవుతున్నారా లేదు? షోరూమ్ ఓనర్ అవ్వాలని ఉంటే ఇమీడియట్ గా చూడండి, లిమిటెడ్ గానే తీసుకుందాం. ఎందుకంటే ఎన్ని షోరూమ్లు వస్తే అన్ని బళ్ళు మనం అందించలేము. అందించగలమా? కాబట్టి ఫస్ట్ ముందు తీసుకున్న షోరూమ్ లోకి అదృష్టమే, ముందుగా తీసుకున్న వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వారు వల్ల మిగతా షిప్పులు నడట్లేదు. కాబట్టి ఎక్కువ బళ్ళు ఎవరైనా ఇంకా షోరూమ్ మన బళ్ళు రేటు కూడా అందరి మనీ కాదు, అందరి పెరగొచ్చు కూడా. కాబట్టి ఇప్పుడు గ్యాస్ దొరుకుతుందా? గ్యాస్ డాడీ గ్యాస్ దొరుకుతుందా? చాలా కష్టంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ అయితే ఎక్కువ రేటుకి ఇచ్చుకుంటున్నారు, 7,000 8,000 అలాగే ఇచ్చుకుంటున్నారు కమర్షియల్ గ్యాస్ అయితే. చాలా హోటల్ కూడా క్లోజ్ చేశారు డాడీ. నేను రాత్రి టిఫిన్ తెచ్చిన రాత్రి మార్నింగ్
టిఫిన్ తెచ్చి ఇచ్చారు నాకు, సగం సగం ఉడికింది ఆల్పా హోటల్ అని. ఎందుకు సగం సగం ఉడికిందంటే గ్యాస్ రేట్ ఎక్కువ ఉంది, తింటే తినండి లేదా మానండి అన్నాడు. అయ్యో. మరి ఏం చెప్తాం మనం, ఇది మరి ఏం చెప్తాం? సో కాబట్టి అన్ని టైట్ అయిపోతాయి, అన్ని రేట్లు పెరుగుతాయి. ఇలాంటి టైంలో మీరు ఐఎన్ఆర్ సంపాదించుకోవడానికి ఒక కల్ప వృక్షం మన కంపెనీ. ఎందుకంటే డాడీ రోబోట్ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్ కూడా అంది వే 5 కోట్ల రూపాయల విలువైన మెడిసిన్ వస్తుంది. ఈ అన్నింటిలో కూడా అద్భుతంగా మీకు సూపర్ గా మీకు ఇన్కమే వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఉండవద్దు. మీరు ఎన్నో వాటిల్లో మీరు విజయం సాధించారు, మీరు రోల్ మోడల్ గా ఉన్నారు. ఇప్పుడు సాధించినట్టయితే మీకు అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. థ్యాంక్ యూ డాడీ. చెప్పండి లాస్ట్ ఫైనల్ గా Yeah. ఇంకో విషయం చెప్తాను, దీనికోసం నేను Okay. కూడా వెయిట్ చేస్తాను. ओके ओके राइट डैडी ओके दोस्तों अभी स्काईएंड में हमको 25 लेवल तक इनकम लेने के लिए हमको ये फैसिलिटी अभी दे रहा है और ये जो प्रोग्राम है बहुत कम लोगों के लिए मतलब व्हीकल जितना होना उतना व्हीकल हम दे नहीं पाएंगे इसलिए व्हीकल बहुत शोरूम वाले भी बहुत कम हो जाएंगे हम लिमिटेड व्हीकल ही सप्लाई कर पाएंगे इसलिए शोरूम देने के लिए भी हम लिमिटेड लोगों को ही दे पाएगा इसलिए पहले पहले जो लोग आएंगे उनके लिए मिल जाएगा इसलिए लेट नहीं करते हुए जल्दी जल्दी बुकिंग कर दीजिएगा और हमको 3 तरीके से आपको इनकम कमाने के लिए मौका अभी हो रहा है एक है आपको आई मीन डैडी रोबोटिक ऑटोपोल रेडी हो रहा है और आपको ये जो ईवी व्हीकल का ये आ रहा है उसके अलावा अभी 5 करोड़ वर्थ का मेडिसिन भी आ रहा है ये सारा चीज अभी हमारा आज शुरू हो जाएगा तो हमारा इनकम बहुत बड़ा लेवल पे हम आईएनआर कमाने के लिए मौका मिल जाएगा और आप सब समझते हैं कि जो युद्ध चल रहा है यानी वार चल रहा है वार के लेते पूरा वर्ल्ड में सब चीज उधर उधर हो रहा है तो सेम वैसे हमारा भी इधर इंडिया में भी गैस नहीं मिल रहा बहुत कुछ प्रॉब्लम हो रहा है तो आपको व्हीकल भी सप्लाई होने के लिए भी अभी मुश्किल है इसलिए व्हीकल का रेट भी केवल हमारा नहीं हर कंपनी आज जितना कंपनी अभी मार्केट में है सब कंपनी अपना रेट व्हीकल का रेट बढ़ाने वाला है क्योंकि बढ़ जाएगा क्योंकि कुछ दिन में बढ़ जाएगा तो इसलिए जितना हो सके उतना जल्दी हम अपना ये काम करते हुए बहुत अच्छा कमाने के लिए मौका अभी इसमें है वो ले लीजिएगा और लास्ट में और एक इम्पोर्टेंट पॉइंट बताने के लिए डैडी बताया था मीटिंग में लास्ट में कुछ अच्छा चीज बताएंगे बोल के उसके बारे में डैडी भी वेट कर रहे हैं हमको भी सुनना है यस डैडी ఓకే డాడీ. డాడీస్ 500కి తగ్గున్నారు, వెంటనే మీ ఫ్రెండ్స్ ని పిల్లండి. ఇది జస్ట్ పావు గంట 10 నిమిషాలే ఉంటది. మంచి విషయం తెలుసుకోండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచి అది గ్యాప్ ఫిల్ చేసుకుంటే మీ పనికి వస్తుంది. ఓకే, ఇందులో కూడా చెప్పి డాడీ. यस दोस्तों अभी हमारा कुछ 500 से कुछ लोग कम हो गया है आने वाले अभी 5-10 मिनट अभी टाइम है ये टाइम में आपका लोग अगर कोई बाहर गया तो उनको बुला लीजिएगा जल्दी 500 कंप्लीट कर दीजिएगा ताकि ये 5-10 मिनट में हमारा जो पॉइंट है वो खत्म हो जाएगा यस डैडी ఓకే డాడీ. అయితే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, మైక్ ఉన్న వాళ్ళందరూ చెప్పొచ్చు. నేను అడిగిన కరెక్టే అని అనుకుంటే మైక్ లేని వాళ్ళందరూ మీ లవ్ సింబల్ తో చెప్పొచ్చు. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆర్మూర్ జలసంధి అనేది ఫెయిల్ చేశారు. అందులో మార్గాల్ని అతి తక్కువ షిప్స్ మాత్రమే ఆ చమురు తీసుకొచ్చి వాళ్ళకి నచ్చితే పంపిస్తున్నారు, లేతే లేదు. ఆల్రెడీ పేలిపోయినటువంటి ఏదైతే ఆ ఆయిల్ సంబంధించి గ్యాస్ సంబంధించి ఉన్నదో దాన్ని బాగు చేయాలంటే 2 ఏళ్ళు 1.5 ఇయర్స్ 2 సంవత్సరాలు, గ్యాస్ మనకు సఫిషియెంట్ గా రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఇది ఎంతమందికి తెలుసు? తెలిసిన ఉంటే పంపించండి. లవ్ యూ. ఆల్రెడీ పంపిస్తున్నారు. మీరు ఎవరు ఉంటే అవునా కాదు చెప్పండి. ఇది తెలుసా లేదా మీకు? 5 ఏళ్ళ వరకు గ్యాస్ రాదు. చెప్పాడు హిందీలో చెప్పాడు. दोस्तों अभी हमको सबको पता है कि जो युद्ध चल रहा है उसमें हॉर्मोस जो सी ये है वहां कुछ चीज बर्न कर दिया गया है यानी जो गैस आने का वो सारा चीज बर्न कर दिया गया है उसको रिपेयर करने के लिए कम से कम 2 साल लगेगा और नया बनाने के लिए 5 साल लग जाएगा तब तक के लिए हमको गैस मिलना बहुत मुश्किल हो जाएगा
तो ये अगर आपको ये पता है तो आप लव सिंबल करके डैडी को इंटीमेट कर दीजिएगा. Yes, daddy. ఓకే డాడీ, ఓకే డాడీ. అయితే ఇప్పుడు గ్యాస్ అంత ఈజీగా దొరకదు. ఇంకొక 5 ఏళ్ళు పడతాయంటే Yes. 5 ఏళ్ళలోనూ ఇంకా ఎక్కువ మంది జనాభా కూడా పెరిగిపోతారు. 5 సంవత్సరాల్లోనూ అవసరాలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ సరిగా దొరకదు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ గా నేను ఒకటి చేద్దారనుకుంటున్నాను. మీకు ఓకేనా? And no once. Okay, okay. Daddy, ఎదురు చూడు. Innovation. ఓకే డాడీ, ఓకే Yes, డాడీ. daddy. లవ్ యూ, లవ్ చెప్పండి యూ. డాడీ, తొందరగా చెప్పండి డాడీ, తొందరగా చెప్పండి డాడీ అదేందో. అంటే అంటే గవర్నమెంట్ కూడా ఇక మీదట ఏం చేస్తారంటే పక్క దేశం మీద ఆధారపడడం అనే దాన్ని తగ్గిపోతుంది. ఎందుకంటే గ్యాస్ కి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళండి అని 3 రోజుల క్రితమే మోడీ గారు చెప్పారు. ఒక న్యూస్ లో నేను చూశాను. వెతకాల్సి ఉంటుంది అని ఆయన చెప్పినట్టుగా నేను విన్నాను. అంటే గ్యాస్ కి బదులు ఏదైనా సరే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి అని చెప్తున్నారు. మరి ప్రత్యామ్నాయం ఆల్రెడీ కొన్ని స్టేటుల్లో కిరోసిన్ సప్లై కూడా పెరిగింది డాడీ. ఇప్పుడు రేషన్ లో ఇస్తున్నారు. మా రైతు బజార్లో కర్రలు కూడా అమ్ముతున్నారు, చిన్న మూటలు కట్టి. అవును, సిటీలో అమ్ముతున్నాడు సార్. రైతు సార్ ఎందుకు సిటీలో అమ్ముతున్నారు, బొగ్గులు అమ్ముతున్నారు, కర్రలు అమ్ముతున్నారు, పొయ్యిలు అమ్ముతున్నారు. డాడీ మీరు ఏదో ప్లాన్ చేస్తుంటారు, మీరు ఏదో అద్భుతమైన ప్లాన్ చేస్తుంటారు, అదేదో తొందరగా చెప్పండి. डैडी ఒక మాట హిందీలో చెప్పేస్తాను. यस डैडी. दोस्तों अभी हॉर्मोन्स में ये जो बंद होने की वजह से 2 साल से 5 साल तक कम से कम हमारे को गैस सुविधा मिलने के लिए फैसिलिटी नहीं रहेगा. तो ये टाइम में मोदी जी ने आह्वान किया है, यानी बहुत बड़े बड़े लीडर्स सब लोग आह्वान कर रहे हैं कि कुछ अल्टरनेट सिस्टम अरेंज करो बोल के. कुछ अल्टरनेट सिस्टम रेडी तैयार करने के लिए अगर किसी के पास सुविधा है, कोई कर सकता है तो करो बोल के बोल रहे हैं. तो डैडी उसके लिए कुछ अल्टरनेट सिस्टम अरेंज किया है, उसके बारे में आपको जानकारी देना. आप लोग आई मीन इच्छा है सुनने के लिए तो लाइव सिंबल भेज दीजिएगा. अगर आप लोग बेसब्री से इंतजार कर रहे हैं तो डैडी को लव सिंबल देके बोल दीजिएगा, डैडी हम आपका बात सुनने के लिए हम वेट कर रहे हैं प्लीज. तो डैडी लोग లవ్ సింబల్స్ డాడీ అందరూ లవ్ సింబల్స్ తో మీకు ఇదే చెప్తున్నారు. మీరు ఏదైతే కొత్తది చేస్తున్నారో మాకు చెప్పండి తొందరగా. లవ్ యూ డాడీ, లవ్ యూ. అంటే మనకి ఇన్కమ్ రావాలి, మనకి ఉపాధి ఉండాలి, మన కాయిన్ ఎక్కడికో మంచి రేటుకి వెళ్ళాలి, అంతేనా? ఒకే దాంట్లో ఎక్కువ తీసుకోవడం కంటే అనేక దాంట్లో తీసుకుంటే కాయిన్స్ అన్ని టక్ టక్ మన ఎగిరిపోతే రేట్ అద్భుతంగా జరుగుతుంది. అందుకోసం ఇప్పుడు గ్యాస్ కి సంబంధించి నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి. ఇప్పుడు నేను ఇది వరకు మన బండి మీద ఫ్యాన్లు 3 లైట్లు వెలిగించాను, తెలుసా మీ అందరికి? చూసారా వీడియో? గుర్తుంది డాడీ, గుర్తుంది. మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగా గుర్తుంటది. మన ఎవరు సార్ వాయిస్ తగ్గుతుంది, నాదా మీద చూడండి. చెప్పండి. ఓకే. అయితే మన ప్రవీణ్ రాజు 5 వచ్చారు, ఆ బండి తోలారు, ఆ లైట్లు వెలిగించారు. ప్రవీణ్ రాజు ఉంటే నువ్వు మాట్లాడాడి, లేకపోతే ఆల్రెడీ వీడియోలో వాళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయి వగేరలో ఉన్నారు, అందులోను రమేష్ గాడని ఒక ఆయన ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రవీణ్ రాజ్ హ్యాండ్ రైజ్ హై एक बार శ్రీనివాస్ గారు కోహోస్ట్ ఇవ్వండి ప్రవీణ్ రాజ్ గారికి. డాడీ నేను డ్రైవ్ చేశాను డాడీ, నేను కూడా. ఎస్ డాడీ. ఆ లైట్లు వెలిగించాను, గుర్తుందా మీకు? చాలా మంది తోలారు. అవును డాడీ. నేను ఏసీ పవర్ తీసాను అందులో నుంచి, మీకు గుర్తుండదు. ప్రవీణ్ రాజ్ గారు మాట్లాడండి. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఎస్ డాడీ, ఎస్ డాడీ మీరు చెప్పండి. ఎస్ గుర్తుంది డాడీ, నేను ఒక 5 వచ్చాను డాడీ. ఆ రోజు లైట్ వెలిగించటం మరియు ఫ్యాన్ 2 ఎట్ ఏ టైం పెట్టాం డాడీ. ఎస్ డాడీ. అయితే దాంతో నేను భూమిలో నుంచి నీళ్లు కూడా తోడాను, ఫ్యాన్ 2 పెట్టాం డాడీ ఆ రోజు. అవును. బండి అక్కడ పెట్టి నేను నీళ్లు కూడా తోలాను అంతకు ముందు.
అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే దానికి కొన్ని అవసరం ఉండి వీడియో తీయలేదు. అయితే ఇప్పుడు అదే టెక్నాలజీలో కొంత భాగం వాడి నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చెప్తాను, మీరు అది వినండి, ఓకేనా? Yes, Yes, daddy. daddy. Yes, daddy. ఎస్ డాడీ ఓకే दोस्तों 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 कुछ समय पहले डैडी ने व्हीकल में या अपना जो गाड़ी में फैन और 3 लाइट जला के दिखाया था। वो एसी पावर में वो कन्वर्ट कर दिया था। वो कैसे किया है, क्या है, उसके बारे में डैडी कुछ प्लान किया है और वो सेम सिस्टम अभी हम इसमें कुछ प्लानिंग कर रहे हैं, उसके बारे में डैडी बताने वाला है। यस, ओवर टू डैडी। वो प्रवीण राज और शिवा रेड्डी साहब, ये सब लोग वो देखे भी थे, वो लोग चला के भी देखा था। ओवर टू डैडी। చాలా మంది ఉన్నారు, చాలా మంది తోలారు అది. మన यस डैडी। ఒడిస్సా ఎవరు భీమసేన్ కూడా తోలాడు, వాడు కూడా ఓకే ఓకే తోలండి డాడీ, అప్పుడు వచ్చుంటే నేను తోలాను. అవును నాన్న. అయితే ఇప్పుడు దాన్ని అది ప్రొడ్యూసింగే ఏసీ పవర్, అది ప్రొడ్యూస్ చేయడమే ఏసీ చేస్తుంది అది. ఇప్పుడు అటువంటిది ఒక మిషన్ నేను తయారు చేస్తాను, దాంతో ఆ పైన ఒక స్టవ్ ని నేను డిజైన్ చేసి పెడుతున్నాను. మీరు ఇది ఆన్ చేస్తే ఆ స్టవ్ పనిచేస్తుంది, వంటలు చేసుకోవచ్చు. సూపర్ డాడీ సూపర్. థ్యాంక్ యూ డాడీ. డాడీ, दोस्तों లేడీ ఆడవాళ్లకు బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, బంగారం అవసరం లేదు. ఇలాంటి టైంలో అది కానీ చేశారంటే బంగారం కన్నా ఎక్కువగా అభిమానిస్తారు డాడీ. బంగారం వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది మీరు అన్నారు చూడండి, అవునవును డాడీ, గ్యాస్ బండ కావాలని చెప్పి బండ ఇప్పుడు కావాల్సింది డాడీ అవును మాట్లాడతాను. అయితే ఇప్పుడు అది నేను ఇస్తున్నాను. ఓవర్ టు హిందీ డాడీ. यस डैडी। दोस्तों अभी बहुत शानदार एक आविष्कार होने वाला है। वो ये है कि डैडी वो जो डेवलप किया था उसको अभी वो शुरुआत में ही एसी पावर से आ रहा है, एसी पावर प्रोड्यूस कर रहा है। उसको ऑटोमेटिकली उसके साथ स्टोव जलाने का एक संविधान डैडी अरेंज कर रहा है। तो ये आ गया तो हमारा गैस का प्रॉब्लम है, वो प्रॉब्लम भी सॉल्व हो जाएगा। गैस नहीं रहने से भी हमको कोई प्रॉब्लम नहीं है। 5 साल तक गैस नहीं आए तो भी हमको यहाँ ये बहुत आराम से हम बेच सकते हैं। ఓకే డాడీ. ఓకే డాడీ. అయితే ఇప్పుడు బండి మీద ఇడ్లీలు, బండి మీద టిఫిన్స్, బండి మీద మీకు భోజనాలు చేస్తారు, గుర్తుందా? చాట్ బండాలు, ఈ బజ్జీ లాంటివి, ఇలాంటి ఎన్నో తినుబండాలు ఉదయాన్నే పెడతారు, నైట్ కూడా పెడతారు, కొన్ని హోటల్స్ లో కూడా పెడతారు. అలాంటి వాళ్ళకి అది మీరు కొనిపించారంటే హ్యాపీగా దాన్ని అక్కడ పెట్టుకుని వంటలన్నీ చేసుకోవచ్చు, గ్యాస్ అవసరం లేదు. సూపర్ సూపర్. दोस्तों डैडी हिंदी में बता देंगे तो हिंदी में बता। दोस्तों अभी एसी पावर से स्टोव बताया डैडी, तो हम बहुत सारे गाड़ी देखा है, वो गाड़ी टिफिन अरेंज करके दे रहा है वहां, लेकिन वो व्हीकल में गैस जला के वो लोग टिफिन दे रहा है या जो कुछ भी हमको खाना बना रहा है। लेकिन अगर ये सिस्टम अगर उसमें लगा दिया तो उनको गैस का जरूरत नहीं है, सीधे वो उससे ही जो कुछ भी आपको देना है, यानी चाट भंडार हो या टिफिन सेंटर हो या कोई भी चीज है, वो लोग चला सकते हैं। तो वैसे सिस्टम हम उनको दे सकता है, देने से ये गैस का प्रॉब्लम भी सॉल्व हो जाएगा। ఓకే డాడీ. ఓకే డాడీ. అయితే ఇప్పుడు మనం బండి కొంటున్నారు కదా మీరు, ఆ బండికి నేను చిన్న సిస్టమ్ ఇస్తాను, అది తీసుకెళ్ళి ఆ బండి పెడితే అది నేను ఇచ్చిన స్టవ్ పెట్టినా మీరు స్టవ్ మీద వంట చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొంటున్న బండి మీద వంట చేసుకోవచ్చు. అంటే ఒక బండి వాడు ఒక టిఫిన్ కొట్టాడు ఈ మన ఎలక్ట్రికల్ వెహికల్ వేసుకొని వెళ్ళి నేను అది పెట్టుకెళ్ళి దానికి కనెక్షన్ చేస్తే ఆడక్కడ ఉన్న టిఫిన్ అంతా వండించుకొని మళ్ళీ ఆ బండి మీద ఇంటికి వచ్చేయచ్చు. గ్రేట్. బాగుంది లేదు డాడీస్? బాగుండేది, చాలా బాగుంది, అద్భుతం, సూపర్ డాడీ, ఎక్సలెంట్. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు తెలుసా డాడీ? చెప్పి
या दोस्तों अभी हमारा जो टू व्हीलर है, टू व्हीलर के साथ एक चमत्कार होने वाला है। वो क्या है? ये टू व्हीलर के साथ कंपनी आपको एक अलग से एक ये देगा, वहां आप स्टोव लगा के आप टिफिन बना सकते हैं या कुछ भी पका सकते हैं। इसका मतलब क्या है? अगर आप चाट भंडार करने वाला या कोई भी मीन टिफिन करने वाले को अगर आप गाड़ी के साथ ये स्टोव भी दे दिया, तो वो लोग गाड़ी में जाके कोई भी जगह में टिफिन बना के बेच के पैसा कमा के फिर वही लेके गाड़ी में वापस भी आ सकता है। तो इतना अच्छा फैसिलिटी वहां देने वाला है। तो ये तो चमत्कार हो जाएगा। तो आपका अगर पसंद आ गया तो लव सिंबल भेज के डैडी को धन्यवाद धन्यवाद बोल दीजिएगा। థ్యాంక్ యూ డాడీ. అయితే డాడీస్ మనం చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు బంగారు కొండ, బుజ్జి కొండ అని అంటుంటాం చూసారా? ఇప్పుడు ఏమన్నారంటే గ్యాస్ బండ, నా గ్యాస్ బండ అంటున్నారు చూడండి. అంటే గ్యాస్ అంతే అంత అవసరం అయిపోయింది. ఓకే Yes, 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 Daddy. Yeah. तो ये हिंदी में क्या बोलते हैं अभी आई मीन చెప్పి డాడీ. డాడీ హిందీలో ఏం పిలుస్తారు నాకు తెలియదు, అందుకనే సైలెంట్ గా ఉన్నాను. తెలుగులో చెప్తారు బంగారకొండ అని, కానీ హిందీలోను సోనా అని పిల్లలు బంగారం అంటాం కదా. मरे सोनारे बोल के जो हम बुलाते हैं ना, वो सोनारे जो बोल के बुला रहे हैं, उसके लिए अभी गैस, अभी सोने से ज्यादा गैस हमारे लिए प्यारा हो गया। कहने का मतलब बच्चों को अभी हम सोना के जगह में गैस के साथ बुलाएंगे। तो यही डैडी बता रहे थे, గ్యాస్ బండ బంగారు కొండ गैस बंदा। ఓకే ఓకే. నెక్స్ట్ మనం ఆటోస్ ఉన్నాయి కదా, తొట్టాటోలు లాంటి ఇలాంటి ఆటోలు ఉంటాయి కదా, అలాంటి ఆటో కానీ మనం ఈ పెళ్లిళ్ళకి వగేళ్ళకి వంటలు చేస్తారు. వాళ్ళు 10-20 గ్యాస్ బండి తెచ్చి వంట చేస్తారు. కానీ ఇక్కడ నేను ఒక బండి తయారు చేస్తే ఆ బండి తీసుకెళ్ళి ఆడ పెట్టేసుకొని 6-7 స్టవ్లు పెట్టుకొని వంట చేసుకొని మళ్ళీ ఆ బండి మీద తీసుకొని వచ్చేయచ్చు. నో గ్యాస్. ओके ओके दोस्तों, अभी जो आविष्कार डैडी जो कर रहा है, ये बहुत बड़ा चमत्कार चीज है। उसमें मेन पॉइंट डैडी ये बता रहा है कि एक छोटा छोटा फंक्शन में 8-10 चूल्हा चलाने का, यानी गैस स्टोव जलाने का जगह है, वहां डैडी जो व्हीकल तैयार कर रहा है, एक व्हीकल अगर लेके जगह लगा दिया तो 8-10 स्टोव जला के वहां उसका स्टोव का मतलब क्या है? बिना गैस का ये जो स्टोव लगा के वहां उनका खाना पीने का अरेंजमेंट कर सकता है, और बिना कुछ गैस के ये सारा चीज हो जाएगा। तो ये भी अभी होने वाला है। Yes, Daddy. ఓకే డాడీ. ఇది నేను రేపు బళ్ళు నేను మీకు పరిచయం చేసిన తర్వాత, బళ్ళు డెలివరీస్ ఇచ్చిన తర్వాత మీరు ISDTని లేకపోతే క్యూ లైఫ్ని ఇలా ఏది ఇచ్చినా సరే నాకు, నేను ఆ ప్రాజెక్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాత నేను వేరే పనులు చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ దిగ్విజయంగా నడిపారు. మీరంతా దిగ్విజయంగా సూపర్ గా నడిపారు. అలాగే ఇప్పుడు నేను బళ్ళు షోరూములుగా మార్చి మీ చేతిలో పెడతాను. మీరు ఈ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ మనం ఇచ్చినటువంటి మెడిసిన్ కానీ లేకపోతే డాడీ రోబోట్ కానీ మీరు హ్యాపీగా ఎప్పటిలాగా నడుపుతారు. జాగ్రత్తగా నడిపించండి. నేను ఈ గ్యాస్ బండ, ఇంకో బండి, ఈ బండి నేను చూసుకుంటాను. నన్ను చేసుకోమంటారా? నేను చేస్తాను. दोस्तों इससे पहले हम बहुत सारे प्रोजेक्ट आपको दिया, तो ये सारा प्रोजेक्ट आप बहुत शानदार चलाया और मुझे दूसरा काम करने के लिए मौका दिया, इसलिए मैं बहुत कुछ डेवलप कर पाया। तो सेम वैसे अभी जो हम प्रोजेक्ट आपको दे रहा है, ये प्रोजेक्ट आपके हाथ में, मेनली ये जो ऑनलाइन शोरूम आपके हाथ में दे रहा है, आप इसको चला लीजिएगा, ताकि मैं दूसरा काम में व्यस्त हो जाएंगे, दूसरा काम में मैं बिजी होके आपके लिए नया चीज रेडी करके आपको दे देंगे। तो इसलिए आप वो सब करने के लिए तैयार हैं? यस, तैयार है। यस डैडी, हम तैयार है। तैयार है। यस, हम तैयार है डैडी। ఓకే డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను.
నాకు మీరు టైం తప్పకుండా ఇస్తే రెడీ. నేను తయారు చేస్తాను. ఇప్పుడు మిగతా చాలా లవ్ సింబల్స్ పంపించినారు, నాకు ఒకసారి మీరు మీ అనుమతి, మీ తాలూకు టైము నాకు ఇవ్వాలని కోరుతున్నాను. అలా నేను చేస్తే మీకు చాలా తక్కువ టైంలోనే మీ ముందుకు అది తీసుకొచ్చి పెడతాను. ఒక అద్భుతం అన్నమాట. మీకు గ్యాస్ బండ్ గురించి టెన్షన్ పడవసరం లేదు. అది మనకు వచ్చిందంటే ఒకసారి కొనుక్కుంటే అది చక్కగా పనిచేస్తుంది. అందరూ పంపిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ డాడీస్. ఇంకా అనేక విషయాలు మళ్ళీ మాట్లాడదాం. రేపు 25వ తారీఖు నైట్కి ఆగిపోద్ది. 30 తారీఖున బండి రిలీజ్ చేస్తున్నాను. దాని తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం, కుమ్మేద్దాం. మీకు బ్యాంక్ నుంచి నాకు అనుమతి వచ్చింది కాబట్టి మీకు ఐఎన్ఆర్ అనేది ఇప్పుడు నేను హ్యాపీగా మీకు ఇవ్వగలను. వావ్, గ్రేట్ న్యూస్ చెప్పారు. సూపర్ థ్యాంక్ యూ సూపర్. డాడీ, లవ్ యూ. ओके दोस्तों अभी आप लोग मुझे परमिशन अगर देंगे तो मैं ये सब ఎవరో శివారెడ్డి గారు మీ వాయిస్ సరిగా రావట్లేదు. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్. ఓకే ओके राइट, थैंक यू दोस्तों ये आप लोग, मैं जो भी प्रोजेक्ट आपको दिया है आप लोग शानदार चला के मुझे आई मीन दूसरा काम करने के लिए मौका दिया. सेम वैसे अगर ये प्रोजेक्ट पे आपके हाथ में हम दे रहे हैं, अगर आप करके करेंगे तो हमारा कॉइन का रेट कहाँ से कहाँ पहुंच जाएगा और हमारा सारा प्रोग्राम जो है पूरा बहुत शानदार तरीके से चलाने के लिए हमको अनुमति देंगे आप लोग तो हम करेंगे. अब 31 तारीख को हमारा व्हीकल रिलीज हो जाएगा, व्हीकल का ये हो जाएगा. और हमको एक इम्पोर्टेंट पॉइंट ये बताया कि हमको आईएनआर में कमीशन देने के लिए बैंक से परमिशन मिल चुका है. इसलिए आपको अभी नेक्स्ट जो है इनकम जो है आईएनआर से आ जाएगा. तो हमारा सारा प्रोजेक्ट जो है बहुत शानदार चलेगा और आप लोग बहुत अच्छा इनकम कमा सकते हैं. और हमारा कॉइन का रेट हम सब मिलके कहां से कहां तक पहुंचाना है वहां तक पहुंचा देंगे. और सभी को धन्यवाद देते हुए डैडी, और टू यू डैडी. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. రెడీగా ఉండండి. క్యూ లైఫ్ లో బుక్ చేసుకుని కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆ బళ్ళు మీరు డెలివరీ చేసుకుంటే మీరు షోరూమ్ తీసుకోవడానికి మీకు ఓకే అర్హత ఉంది. హ్యాపీగా మీరు అది చూసుకోండి. ఇప్పుడు బుక్ చేసుకున్న అందరూ కూడా షోరూమ్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్కి అర్హత ఉంది. చక్కగా మీరు చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా మరొకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా నేను మళ్ళీ మీకు సపరేట్గా అన్ని పంపిస్తాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ఒకసారి చివరిగా చెప్పండి. నచ్చిందా? ఓకే డాడీ, నచ్చింది. अगर आपको यस अगर पसंद आ गया तो लव सिंबल से डैडी को धन्यवाद दे दीजिएगा. जितना भी लोग है सभी लोग धन्यवाद दे दीजिएगा. धन्यवाद डैडी, लव यू, जय हिंद. లవ్ యూ డాడీ, లవ్ యూ. జై హింద్, జై హింద్. లవ్ యూ డాడీ, లవ్ యూ, జై హింద్.